హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. హౌ ఆర్ యూ? సో ఈరోజు మనం వీడియోలో ఇంగ్లీష్ మాక్ టెస్ట్ అనేది తీసుకుందామండి. ఈరోజు ఒక మోస్ట్ డిఫికల్ట్ పేపర్ ఏదైతే ఎస్ఎస్సి నుంచి వచ్చిందో దాన్ని నేను ఈరోజు మీ కళ్ళ ముందు సాల్వ్ చేసి చూపిస్తా. అండ్ ఆ పేపర్ కనుక మీరు చేయగలిగితే, మీరు కనుక ఒకవేళ ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్ అయినా, లేకపోతే ఒకవేళ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆస్పిరెంట్ అయినా, జీడీ ఆస్పిరెంట్ అయినా, సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్ అయినా, సిపిఓ ఆస్పిరెంట్ అయినా, లేకపోతే బ్యాంక్ పిఓ క్లర్క్ ఆస్పిరెంట్ అయినా, లేకపోతే స్టేట్ ఎగ్జామినేషన్స్ లైక్ హైకోర్ట్ ఎగ్జామినేషన్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినేషన్స్, ఆర్టీసీ ఎగ్జామినేషన్స్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏ పేపర్ అయినా కూడా ఇంగ్లీష్ని మాత్రం మీరు సునాయాసంగా ఆన్సర్ చేయగలరు. ఓకే, సో ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ డిఫికల్ట్ లెవెల్లో ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి 2025లో వచ్చిన పేపర్ని తీసుకొని ఈరోజు మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మనం 2025లో వచ్చిన సిజిఎల్ పేపర్ని సాల్వ్ చేయబోతున్నాం. సో వెరీ ఇంట్రెస్టింగ్ పేపర్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని త్వరగా వాచ్ చేయండి. ఇంగ్లీష్ కనుక మీకు ప్రాబ్లం అయితే ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో ఉన్న బెస్ట్ మెథడ్స్ ఏంటి, షార్ట్కట్స్ ఏంటి అండ్ ట్రిక్స్ ఏంటి, ప్రాపర్ లెర్నింగ్ అప్రోచ్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. మీరు కనుక ఎండింగ్ వరకు వీడియో చూస్తే ఒకటి మాత్రం కన్ఫర్మ్, మీకు ఇంగ్లీష్ అనేది ఫియర్ కనుక ఉంటే ఫియర్ పోతుంది, క్లారిటీ లేకపోతే ఫుల్ క్లారిటీ అనేది యాడ్ అయిపోతుంది. రైట్, ఇంగ్లీష్ మీకు ప్రాబ్లం కనిపించదు, ఇంగ్లీష్ మీకు చాలా ఎంటర్టైనింగ్గా అండ్ ఎంజాయ్మెంట్ దొరకడం అనేది, అది నేర్చుకోవడం ఎంజాయ్మెంట్ దొరకడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, దిస్ వీడియో యూజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. బెస్ట్ ట్రిక్స్ మనం పేపర్ సాల్వ్ చేద్దాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ అయినా కూడా మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకండి. మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ కంటెంట్ మీకు దొరుకుతూ ఉంటుంది, దాన్ని స్కిప్ చేయకండి. ఒకవేళ కనుక మీకు ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఓన్గా చేయడం కష్టం అనిపిస్తుంది అనుకుంటే, మీకు హెల్ప్ చేయడం కోసమే లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సపరేట్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సపరేట్ కోర్సెస్, పర్టికులర్గా క్యూరేటెడ్ కోర్సెస్ డిజైన్ చేసి మరి నీట్గా స్టూడెంట్కి ఒకవేళ ఇంగ్లీష్ అస్సలు రాకపోయి జీరో లెవెల్లో ఉన్న, స్కూల్లో చదివింది గుర్తులేకపోయినా, స్కూల్కే వెళ్ళకుండా ఇంగ్లీష్లో పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత కంప్లీట్గా నేను తీసుకుంటా. మీకు ఇంగ్లీష్లో మార్క్స్ 0 నుంచి కంప్లీట్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే లెవెల్ వరకు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 50 మార్క్స్ వరకు, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ 30 వరకు, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ 25 వరకు తీసుకెళ్లే బాధ్యత నాది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసినా ఇంగ్లీష్ మీకు ప్రాబ్లం అనుకుంటే కనుక మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది, అది మన లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్. దాని లోపల మీకు కోర్సెస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్. తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసేస్తాను. ఓకే, మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి అవసరమైతే లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అని మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకే, హైలీ రేటెడ్ యాప్ అంది, 4.9 స్టార్. ఇంతవరకు ఒక్క నెగిటివ్ రేటింగ్ కూడా మీకు కనపడదు అనమాట. మీరు చెక్ చేయండి. అండ్ మీరు కనుక ఒకసారి డెమో వీడియోస్ చూస్తే మీకే మంచి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా కరెక్ట్ కోర్స్ కావాలి, మంచి క్వాలిటీ కోర్స్ కావాలనుకుంటే మీరు ఎక్కడ వెతకండి, ఇంగ్లీష్కి సంబంధించి లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్. ఇంకా మీరు వేరే కోర్సెస్ వేరే సబ్జెక్ట్స్కి తీసుకోండి, కానీ ఇంగ్లీష్ మీరు వేరే దగ్గర ఫాలో అయితే మీరు మార్క్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. ఓకేనా? సో ఎస్ఎస్సికి సంబంధించిన కోర్సెస్ సపరేట్గా 499 రూపీస్కి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి రైట్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్లో జాయిన్ అయిపోవచ్చు. ఎస్ఐపిసి, టెట్, డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం, స్టేట్ ఎగ్జామినేషన్ కోసం, ఆర్టీసీ కోర్సెస్ కోసం, హైకోర్టు ఎగ్జామినేషన్ కోసం మిషన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్గా ఏపీకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కంప్లీట్ బెనిఫిట్ పొందండి. ఈ కోర్సెస్ యొక్క బెనిఫిట్, ఇంగ్లీష్లో వచ్చే 30 మార్క్స్తో మీరు మీ సెలక్షన్ని గ్యారంటీ చేసేయచ్చు. ఎస్ఐలో ఇంగ్లీష్ పేపర్ని కూడా మీరు ఏస్ చేయొచ్చు. అండ్ తెలంగాణకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. సో తెలంగాణ ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ కూడా నోటిఫికేషన్ ఎప్పుడు అనేది పక్కన పెట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మీరు ఇంగ్లీష్కి సంబంధించిన ప్రిపరేషన్కి మన యాప్ పైన రిలై అవ్వచ్చు. ఓకేనా? చాలా సెలక్షన్స్ తీసుకొచ్చిన యాప్, మన యాప్ ఫుల్ మార్క్స్ మన స్టూడెంట్స్ స్కోర్ చేశారు. ఓకేనా? ఇంగ్లీష్లో తప్పకుండా చెక్ చేసుకోండి. ఓకే, కోర్సెస్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. రైట్, మనం డైరెక్ట్గా డీటెయిల్స్లోకి వచ్చేద్దామండి. వీఆర్ గోయింగ్ టు సాల్వ్ అ వండర్ఫుల్ పేపర్ రైట్ నౌ, అండ్ దాట్ ఈస్ ఎస్ఎస్సి పేపర్. ఓకే, సో ఈ రోజు మనం వండర్ఫుల్ హై లెవెల్ క్వశ్చన్స్ చేయబోతున్నాం, అడ్వాన్స్ లెవెల్, చిన్న చిన్న క్వశ్చన్స్ కాదు. సో అవన్నీ మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. ఎవ్రీ టైం క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి మీరు వీడియో పాజ్ చేయండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. అబ్నెగేట్. వర్డ్ ఈస్ అబ్నెగేట్. అబ్నెగేట్ అనే వర్డ్ ఇచ్చారు ఎగ్జామినేషన్లో, దీన్ని సినోనిమ్ అడుగుతున్నారు. అబ్నెగేట్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో దట్ ద వర్డ్ అబ్నెగేట్ సింప్లీ మీన్స్ టు రిజెక్ట్ సంథింగ్, టు రిజెక్ట్ సంథింగ్, టు రినౌన్స్ సంథింగ్, టు రినౌన్స్ సంథింగ్, దేనైనా రిజెక్ట్ చేయడాన్ని, నాట్ యాక్సెప్టింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీని, నాట్ యాక్సెప్టింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. లెక్క అయితే నువ్వు ఒక పని చేయాలి, కాకపోతే ఆ పనిని నువ్వు చేయట్లేదు, నాట్ యాక్సెప్టింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దాన్ని మీరు గివప్ చేస్తున్నారు. ఓకేనా? మీ రెస్పాన్సిబిలిటీని మీరు ఫుల్ఫిల్ చేయకుండా దాన్ని మీరు గివప్ చేస్తే కనుక, ఓకేనా,
రెస్పాన్సిబిలిటీ. ఓకే, అది కనుక మీరు చేస్తున్నారనుకోండి, దట్ ఈస్ వాట్ వీ కాల్ అబ్నిగేట్. ఓకేనా, రైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్నిగేషన్, రైట్. రినౌన్స్మెంట్ అంటాం, రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అబ్డికేట్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్. దేనిని మనం గివప్ చేయడము, రినౌన్స్ చేయడము, అండ్ రెస్పాన్సిబిలిటీని మనం క్లెయిమ్ చేయకుండా వదిలేసేయడం. ఓకేనా, గివింగ్ అప్ సంథింగ్ ఎట్సెట్రా. ఈ సెన్సెస్లో మనం యూస్ చేసే ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఏమవుతుంది అంటే దట్ వర్డ్ ఈస్ కాల్డ్ అబ్నిగేట్. ఏమంటామండి? అబ్నిగేట్. అడిగింది సినోనిమ్ కాబట్టి డిమాండ్ ఆన్సర్ ఏమన్నా సంబంధం ఉందా? లేదు. మన రెస్పాన్సిబిలిటీని మనం క్లెయిమ్ చేయకుండా ఉండడం, అది లేదు కదా, లేదు. యాక్సెప్టింగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? నో, ఇది ఆపోజిట్ వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సపోర్ట్ చేయడం ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి ఆన్సర్ ఏమవుతుంది అంటే రినౌన్స్మెంట్. దిస్ ఈస్ ది కరెక్ట్ చాయిస్ ఫర్ దిస్ క్వశ్చన్. సింపుల్ కదా. ఇలాంటి ఒకాబ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఒకాబులరీలో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే రిపీటెడ్గా వచ్చాయో వాటిని అయితే మీరు కవర్ చేయాలి. అప్పుడు మీకు 100% మీరు చదివిన ఒకాబులరీ రిపీట్ అవుతూ కనిపిస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. ఓకే, బట్ ఈ పేపర్లో మాత్రం హై లెవెల్ మనం వర్డ్స్ అయితే మెయింటైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ఇడియం చేద్దామండి, రైట్. నెక్స్ట్ ఇమీడియట్గా గ్రామర్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి, రైట్. సో ఇప్పుడు మనం చేయబోతున్నాం మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అనే ఒక ఇడియం. దిస్ ఈస్ కాల్డ్ ఇడియం. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తే కనుక యూ నీడ్ టు బ్యాలెన్స్ గ్రామర్ అండ్ ఒకాబులరీ. ఒకాబులరీ కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. గ్రామర్ ఒకాబులరీ పైన సపరేట్ వీడియోస్ మనకి ప్లేలిస్ట్లో ఉంటాయి, మన ఛానల్లోనే ఫ్రీగా మీరు వాచ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 40 hours వరకు మీకు ఫ్రీ వీడియోసే మన యూట్యూబ్ ఛానల్లోనే చెక్ చేయండి. ఓకేనా, ఒకాబులరీ పైన. గ్రామర్ పైన కూడా అంతే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మాక్ టెస్ట్లు అయితే చెప్పలేనండి వీడియోస్ మీకు ఫ్రీగా ఉన్నాయి. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ యొక్క బెనిఫిట్ మీరు పొందండి, రైట్. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక ఇడియం అనమాట. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మినిమం ఒక 500 మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ అయితే కవర్ చేయండి, ఇంకా ఎక్కువ చదవాలి. ఓకే, మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే మీనింగ్ ఏంటంటే టు గివ్ ఆర్ టు మేక్ అట్మోస్ట్, టు ఎగ్జర్ట్ అట్మోస్ట్. చూడండి, టు ఎగ్జర్ట్ అట్మోస్ట్ ఎఫర్ట్ ఇన్ డూయింగ్ సంథింగ్. మనం చేసే పనిలో మనం గనక 100% ఇస్తున్నామో ఆర్ చాలా ఎక్కువ పని చేస్తున్నాం అనుకోండి, ఇన్ డూయింగ్ సంథింగ్. STH అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి, సంథింగ్. ఓకే, మనం చేసే పనిలో కనుక మనం చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడి పని చేస్తాం అనుకోండి, రైట్. దాన్ని మనం యూజువల్గా దేంతో చూపిస్తామంటే మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటాం. ఓకేనా, సో టు డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ పాసిబుల్, టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. దీని మీనింగ్ ఏంటంటే టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్, మన వల్ల పాసిబుల్ అయినా అంతా చేయడాన్ని టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. దాన్ని మనం బేసికలీ ఏమని అంటామంటే మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. ఇన్ ఆర్డర్ టు క్రాక్ యువర్ డ్రీమ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ గెట్ యువర్ డ్రీమ్ జాబ్ యూ నీడ్ టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. అంటే మీనింగ్ ఏంటి, మీరు మీ వల్ల అయినంత పాసిబిలిటీలో మీరు ఎంత కుదిరితే ఎంత ప్రిపరేషన్ చేయాలి. యూ నీడ్ టు గివ్ యువర్ 100%. సో ద సెన్స్ ఆఫ్ గివింగ్ 100% కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఇడియం అండి. ఓకేనా, సో మన వల్ల అయినంత మనం కృషి చేస్తాము, సర్వం పెట్టేసి ట్రై చేస్తాం చెప్పాలంటే అక్కడ మనం యూస్ చేసే ఒక ఇడియం అవుతుంది మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. నేను రిపీట్ చేస్తూ ఉంటా, మీరు చేయాల్సిందల్లా మ్యాజిక్ జరగాలంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోండి, ప్రపంచాన్ని మర్చిపోండి, బుక్ పెన్ పట్టుకోండి, ఎంజాయ్ చేయండి లెసన్ని. కుదిరితే 1.5xలో పెట్టండి, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, రైట్. స్లోగా కావాలంటే స్లోగా వినొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందండి, టు రీలొకేట్ ఫ్రీక్వెంట్లీ, మన లొకేషన్ని చేంజ్ చేస్తుండడమా? కాదు, రైట్. ఆప్షన్ 2, టు వర్క్ టైర్లెస్లీ టు అచీవ్ సంథింగ్. టు స్టే సైలెంటా, ప్రొటెస్ట్లో సైలెంట్గా ఉండడమా? కాదు. ఫాలో బ్లైండ్గా ఫాలో అవడమా? కాదు. ఆన్సర్ ఏమవుతుందండి, వర్క్ టైర్లెస్లీ అండ్ గివ్ యువర్ 100%. కంటిన్యూస్గా పని అయ్యేదాకా కష్టపడుతూ ఉండడాన్ని మనం అంటాం మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్. అవునా కదా, రైట్. నెక్స్ట్ ఒకాబులరీ క్వశ్చన్ ఉంది, బట్ విల్ ట్రై టు ఆన్సర్ సమ్ గ్రామటికల్ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఓకే, మనం మిక్సప్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్. ఆ మిక్స్ చేస్తేనే పేపర్ కొంచెం మంచిగా అనిపిస్తుంది, రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ వన్, వెరీ బ్యూటిఫుల్ వన్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రీసెంట్గా SSC CGL ఎగ్జామినేషన్ డిఫికల్ట్ పేపర్స్ కనిపిస్తున్నాయి. మీరు కనుక ఇలాంటి డిఫికల్ట్ పేపర్స్ చేయగలుగుతున్నారా, మిగతా అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయండి, రైట్. అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ అయిపోతాయి, అన్ని SSC ఎగ్జామ్స్ అయిపోతాయి, అండ్ అన్ని స్టేట్ ఎగ్జామ్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట, రైట్. ఇలాంటి పేపర్సే మీరు సాల్వ్ చేయాలి, చిన్న పేపర్స్ కాదు, పెద్ద పేపర్స్ చేయాలి. ఎక్కువసార్లు మనం చూస్తుంటాం యూట్యూబ్లో చిన్న పేపర్స్ అందరూ చెప్పేస్తూ ఉంటారు, డిఫికల్ట్ పేపర్స్ని ఎవరు టేకప్ చేయరు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. డిఫికల్ట్ పేపర్స్లో కూడా ఇంగ్లీష్ని ఎంత సులువుగా ఆన్సర్ చేయొచ్చు నేను మీకు చూపిస్తాను. ఓకే, చలో. మచ్ ఆఫ్ వాట్ అపియర్స్ టు బి కోఆర్డినేషన్ అమాంగ్ ద రెగ్యులేటరీ బాడీస్ అండ్ ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ కోఇన్సిడెంటల్ ఓవర్లాప్స్ కాస్డ్ బై డిఫరింగ్ మ్యాండేట్స్. ఓకే, మచ్ ఆఫ్ వాట్ అపియర్స్ టు బి కోఆర్డినేషన్ అమాంగ్ ద రెగ్యులేటరీ బాడీస్ అండ్ ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్. చాలా వరకు మనకి చూస్తే రెగ్యులేటరీ బాడీస్కి ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్కి మధ్యలో కోఆర్డినేషన్ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కోఇన్సిడెంటల్ ఓవర్లాప్స్ వల్ల అట్లా కనిపిస్తుందంట, డిఫరింగ్ మ్యాండేట్స్ వల్ల. ఒకసారి అలా వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్లో ఎర్రర్ ఏంటి అన్నప్పుడు, వెన్ యూ సీ ద వర్డ్
అమాంగ్ ఇన్ దిస్ స్టేట్మెంట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అమాంగ్ అనే యూసేజ్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అంటే అమాంగ్ ఈస్ యూస్డ్ వెన్ వీ టాక్ అబౌట్ మోర్ దాన్ 2 persons ఆర్ 2 things అవునా కదా, 2 కంటే ఎక్కువ ఎప్పుడైనా మీరు చెప్పాలి అనుకుంటే అక్కడ మీరు హ్యాపీగా అమాంగ్ అనేది యూస్ చేయొచ్చు నా. ఇప్పుడు దీంట్లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ among the regulatory bodies. How many regulatory bodies? Many regulatory bodies. Regulatory bodies is already a plural subject అవునా, సో హ్యాపీగా దీంట్లో చాలా నెంబర్ ఉండొచ్చు. అండ్ దానికి యాడ్ చేస్తున్నాం ప్లస్ ఇంకేం యాడ్ చేస్తాం, ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్. ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ అని చెప్తున్నప్పుడు ఈ హోల్డర్స్ కూడా బేసికల్గా ప్లూరల్ ఫామ్లోనే ఉంది కదా, సో వీఆర్ టాకింగ్ అబౌట్ అనదర్ ప్లూరల్ ఎంటిటీ అండ్ వీఆర్ యాడింగ్ దెమ్ అప్ అన్నప్పుడు 100% మనం మోర్ దాన్ 2 ఎంటిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, అలాంటప్పుడు అమాంగ్ వస్తుంది మరి అవునా. ఒకవేళ కనుక ఇక్కడ 2 నేమ్స్ ఉన్నాయి కదా బిట్వీన్ అనుకోండి, ఒకవేళ మీరు ఆప్షన్ 2 పెడితే యువర్ ఆన్సర్ ఈస్ రాంగ్ అన్న. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది, చాలా ఉన్నాయి కాబట్టి సో దీన్ని పక్కన పెట్టేద్దాం. మరి నెక్స్ట్ ఏంటి సార్ మ్యాటర్ ఏంటంటే మీరు మచ్తో స్టార్ట్ చేసిన ఈ క్లాజ్ ఉంది కదా, ఈ క్లాజ్ బేసికలీ ఒక సింగులర్ క్లాజ్ అవుతుంది. మచ్ ఆఫ్ వాట్ అపియర్స్ టు బి కోఆర్డినేషన్ అమాంగ్ సంథింగ్ ఉంది కదా, మచ్తో స్టార్ట్ అయ్యే క్లాజ్ బేసికల్గా ఎలా ఉంటుంది అంటే ద ఎంటైర్ క్లాజ్ విల్ బి అ సింగులర్ క్లాజ్. ఈ క్లాజ్ ఎలా ఉంటుందంటే అండి సింగులర్ క్లాజ్. అయితే ఈ సింగులర్ క్లాజ్ ఏదైతే ఉందో ఈ సింగులర్ క్లాజ్తో వచ్చే వర్బ్ ఉంటుంది కదా, నెక్స్ట్ నీట్గా చెప్తాను, మీరు మంచిగా వింటూ ఉండండి, మీరు అటెన్షన్ పే చేయండి, మీకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది. వర్బ్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా మనం ఎలా మెయింటైన్ చేయాలి అంటే సింగులర్ మెయింటైన్ చేయాలి. దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఎర్రర్ ఈజ్ రిలేటెడ్ టు అగ్రిమెంట్. దేనికి రిలేటెడ్ ఎర్రర్ ఉందంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుందన్నమాట. ఓకే, సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్ అనేది మిస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి ఈ స్టేట్మెంట్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మచ్ ఆఫ్ వాట్ అపియర్స్ టు బి కోఆర్డినేషన్ అమాంగ్ ద రెగ్యులేటరీ బాడీస్ అండ్ ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి ఆర్ అని చెప్పేసి, ఇక్కడ దాకా ఉన్నదంతా ఏమవుతుంది బేసికల్ అండి దిస్ ఇస్ ది సబ్జెక్ట్ పార్ట్ అండ్ ఈ సబ్జెక్ట్ పార్ట్ మొత్తం మచ్ అనే క్లాజ్ తోటి వస్తుంది అవునా కదా, రైట్. అయితే ఇదంతా సింగులర్ క్లాజ్ అవుతుందంట. దిస్ హ్యాపెన్స్ టు బి అ సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు వచ్చే వర్బ్ సింగులర్ అయితే ఆర్ రావాలా, లేకపోతే ఇక్కడ ఈజ్ యూసేజ్ కరెక్టా, ఈజ్ యూసేజ్ కరెక్ట్. సో ఆర్ని మీరు ఈజ్తో రిప్లేస్ చేయాలి. విచ్ పార్ట్ కంటెన్స్ ఎరా, సెకండ్ పార్ట్ వరకు ఇష్యూలో, థర్డ్ పార్ట్ బిగినింగ్లో కాబట్టి యూసే పార్ట్ 3 కంటెన్స్ ఎర్రర్. పార్ట్ 3లో ఎర్రర్ ఉందని చెప్తాం అంతే. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఎగ్జామినేషన్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయి. ఎస్ఐ కానిస్టేబుల్లో కనుక చేస్తే 1 మార్క్, ఒకవేళ జీడీ ఎగ్జామినేషన్లో చేస్తే కనుక CGL CHSL 2 మార్క్స్, CPO వాటిలో అవునా. ఒకవేళ కనుక MTSలో వేసాను అనుకోండి ఒక్కో క్వశ్చన్కి మీకు 3 మార్క్స్ వస్తాయి డిపెండింగ్ అపాన్ ద పేపర్. సో ఆప్షన్ 3 కంటెంట్స్ ఎర్రర్ ఇలా చెప్పాలన్నమాట, రైట్. బ్యూటిఫుల్. ఓకే, మనం ఒక గ్రామర్ క్వశ్చన్ చేసాం కాబట్టి మళ్ళీ ఒక వొకాబులరీ క్వశ్చన్కి వచ్చేద్దాం. లెట్ us try to mix everything up. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు ఏమైనా గెస్ చేయగలరా, రైట్. చెక్ చేయండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ప్యూజెంట్ అనేది వర్డ్ అనమాట, రైట్. ఈ వర్డ్ యొక్క యాంటనిమ్ అడుగుతున్నారు, మైండెడ్. ఓకే, సినోనిమ్ కాదు యాంటనిమ్ అడుగుతున్నారు. ప్యూజెంట్ అనే వర్డ్ ఫస్ట్ స్పెల్లింగ్ చూసుకోండి సార్. కొత్త వర్డ్స్ ఎప్పుడు నేర్చుకున్నా కూడా మీరు ఫస్ట్ స్పెల్లింగ్ చూడాలి. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ప్యూజెంట్ దట్ పర్సన్ ఈజ్ పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ యొక్క పవర్ గురించి ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే కనుక వెన్ ఎవర్ యూ వాంట్ టు సే దట్ అ పర్సన్ ఈజ్ పవర్ఫుల్. పవర్ఫుల్ అని చెప్పాలంటే మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అవుతుంది ప్యూజెంట్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ప్యూజెంట్ అనేది ఒక పవర్ని చూపించే ఒక వర్డ్ అనమాట. ఓకేనా, అలాంటప్పుడు మనకి ఆపోజిట్ వర్డ్ కావాలంటే వీ డోంట్ వాంట్ పవర్, వీ వాంట్ సంథింగ్ దట్ ఈస్ వీక్. సో మీరు వీక్నెస్ని చూపించే వర్డ్ దేంతో రిలేట్ చేయగలరో చూసుకోండి. వీక్ అనే సెన్సే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అది మనం రిలేట్ చేయడానికి ట్రై చేద్దామండి, రైట్. ఆప్షన్ 1 ఫీబుల్ ఉంది, ఆప్షన్ 2 రోబస్ట్. రోబస్ట్ ఆల్సో మీన్స్ స్ట్రాంగ్. రోబస్ట్ అన్న మీనింగ్ ఏమొస్తుందంట, స్ట్రాంగ్. అట్లాంటప్పుడు ఇది సినోనిమ్ అవుతుంది కదా, ఆప్షన్ 2 ఎలిమినేట్ అయిపోవచ్చు. పవర్ఫుల్ అనేది సినోనిమ్ అయిపోతుంది కదా, ఎలిమినేట్ చేయొచ్చు. స్ట్రాంగ్ ఉన్నా కూడా పవర్ ఉన్నట్టే కదా, ఎలిమినేట్ చేయొచ్చు. ఫీబుల్ అనేది డెలికసీని చూపిస్తుంది అవునా కదా, రైట్. ఫీబుల్ సింప్లీ మీన్స్ సంథింగ్ ఈస్ డెలికేట్ అండ్ వీక్ ఇన్ నేచర్. ఇఫ్ సంథింగ్ ఈస్ డెలికేట్, వీక్ అండ్ ఈజీలీ బ్రోకెన్ ఆర్ ఫ్రజైల్ ఇన్ నేచర్, దాన్ని మనం బేసికల్గా ఏమని అంటాము అంటే ఫీబుల్ అంటాం. సో ఆప్షన్ 1 బికమ్స్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్ అయినా మీరు ఆన్సర్ చేయొచ్చు పక్కడ్బందీ ప్రిపరేషన్ చేస్తే. ఇవన్నీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు మన కోర్స్ని కనుక మీరు త్వరగా ఫాలో చేస్తే. ఒకవేళ కనుక నేను సాల్వ్ చేసే ఈ పేపర్ మీకు కావాలంటే, ఈ PDF ఆర్ PPT మీకు కావాలి అంటే కనుక మీరు మన టెలిగ్రామ్ హ్యాండిల్ని ఫాలో చేయండి. అందరు కూడా ఇమీడియట్గా వీడియో పోస్ట్ అయిన కొద్దిసేపటికే నేను మీకు టెలిగ్రామ్లో కంప్లీట్ నోట్బుక్ ఇట్లా రిటర్న్ ఫామ్లో ఏదైతే నేను రాస్తానో ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ హ్యాండిల్లో. అండ్ మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అయిపోండి. ఓకేనా, సో సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. ఓకేనా, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఏవైతే హ్యాండిల్స్ మనవి ఉన్నాయో ఆ అన్ని హ్యాండిల్స్కి సంబంధించి ఒకటే నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఏంటి అంటే ఇంగ్లీష్ విత్ అమీర్ సార్. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్
విత్ అమీర్ సార్. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీరు ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ అని ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్ని, వాట్సాప్ ఛానల్ని అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని మీరు ఇమీడియట్గా ఫాలో చేయండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఫాలో దిస్ ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఏమవుతుంది, దీంట్లో నేను మీకు ఫ్రీ పీడిఎఫ్స్, క్విజెస్ పెట్టడము, కంటెంట్ షేర్ చేయడం చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? సో ఈ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో అందరూ యాడ్ అయిపోతారని బిలీవ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ రెఫర్ కూడా చేయండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో కూడా దొరుకుతుంది మీకు. ఓకే రైట్, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ప్యూసెంట్ అనే వర్డ్ని లేకపోతే వేరే బ్యూటిఫుల్ వర్డ్స్ని ఇక్కడ మనం యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, ఒకసారి చూద్దాం దీనికి రిలేటెడ్. చూడండి, ఆల్దో ద కంట్రీ ఈజ్ క్వైట్ స్మాల్, ఇట్ ఈస్ వెరీ ప్యూసెంట్ ఇన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ బికాస్ ఆఫ్ ఇట్స్ హ్యూజ్ ఆయిల్ రిసోర్సెస్. అబ్జర్వ్ దిస్ వర్డ్, ఇక్కడ మీకు ప్యూసెంట్ కనిపిస్తూనే ఉంది, అవునా కదా? రైట్, ఎవరిని డిస్క్రైబ్ చేస్తున్నాం మనం? యూర్ టాకింగ్ అబౌట్ అ కంట్రీ. ఆల్దో ద కంట్రీ ఈజ్ క్వైట్ స్మాల్, కంట్రీ చూడడానికి సైజులో చిన్నగా ఉన్నా కూడా ఇట్ ఈస్ వెరీ ప్యూసెంట్, ఇట్స్ అ పవర్ఫుల్ కంట్రీ. మనం ఏమంటాం? వీ యూజువలీ యూజ్ అన్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ పవర్ఫుల్ కంట్రీ. ఈ పవర్ఫుల్ కంట్రీ అనే బదులు మీరు ఇప్పటి నుంచి యూజ్ చేయొచ్చు ప్యూసెంట్ కంట్రీ. ఏమని ఇచ్చారు మీరు? ప్యూసెంట్. ఓకే, సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు అడ్వాన్స్ వొకాబులరీ నేర్చుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ వర్డ్ని, ఎందుకంటే ప్యూసెంట్లో మీరు బ్రేక్ చేయండి, వినిపిస్తుంది మీకు పుసి. అండ్ గుర్తుపెట్టుకోండి, పుసిని రిలేట్ చేయండి పుసి క్యాట్ తోటి. ఓకేనా? పుసి క్యాట్ అనేది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది యాంట్ అని చెప్పేసి. పుసి క్యాట్ ఈస్ వే మోర్ గ్రేటర్ ఇన్ పవర్ ఇన్ కంపారిజన్ టు యాంట్. ఒకవేళ మీరు పుసి క్యాట్కి యాంట్కి కనుక పవర్లో కంపారిజన్ పెడితే కనుక ఏది ఎక్కువ ఉంటుంది? క్యాట్కే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కదా, క్యాట్కే ఎక్కువ పవర్ ఉంటుంది కదా, దేనికంటే ఎక్కువ? యాంట్ కంటే. అయితే ఎప్పుడైనా మీరు ప్యూసెంట్ కనిపిస్తుంది అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి పుసి క్యాట్ యాంట్ కంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో అలా గుర్తుపెట్టుకోండి. ప్యూసెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే పవర్ఫుల్. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ గైస్. ఇలాంటివి ఏదైనా చేసి మీరు వొకాబులరీని, ఇంగ్లీష్ని, గ్రామర్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఓకేనా? రైట్, సో ఇది టెక్నిక్ అనమాట. ఒకవేళ నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా. ఓకే రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. రైట్, నెక్స్ట్ ఇమీడియట్గా గ్రామర్ క్వశ్చన్ చేద్దాం. ఐడెంటిఫై ద మిస్స్పెల్డ్ వర్డ్. రాంగ్ స్పెల్లింగ్ వర్డ్స్ చాలాసార్లు వస్తాయి మీకు ఎగ్జామినేషన్లో. మిస్స్పెల్డ్, కరెక్ట్లీ స్పెల్డ్ ఐడెంటిఫై చేయండి. స్పెల్లింగ్ క్వశ్చన్స్ అనమాట. సూపర్ సీడ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ద వర్డ్ సూపర్ సీడ్ ఈజ్ రిటన్ లైక్ దిస్. ఇలానే రాస్తారండి సూపర్ సీడ్. రైట్, పర్సివరెన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ద వర్డ్ పర్సివరెన్స్ ఇలానే రాస్తారండి. RANC ఉందా? ఉంది. రైట్, నేను చెప్తా ఆగండి. రైట్, ఇంకా అసాసినేషన్ ఇలానే రాస్తారండి. చూడండి, అసాసినేట్లో SS 2 సార్లు వస్తుంది. నో ప్రాబ్లం విత్ దిస్. ఓకేనా? ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అట్లాంటప్పుడు మనకి కరెక్ట్ వన్ వద్దు, రాంగ్ వన్ కావాలి కాబట్టి ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్ అనమాట. ఇవన్నీ కరెక్టే ఉన్నాయి. రైట్, మరి కానీ ఆన్సర్ ఏది సార్? రాంగ్ ఉన్న వర్డ్ ఏది అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ద వర్డ్ ప్రివిలేజ్ ఈజ్ నాట్ స్పెల్డ్ ప్రాపర్లీ. ఓకేనా? ప్రివిలేజ్ అనే వర్డ్ని మనం ప్రాపర్గా ఎలా స్పెల్ చేస్తామంటే వి రైట్ PRIVILEGE అని రాసిస్తామండి. ఇప్పుడు మీకు మీనింగ్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తా చూడండి. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ వర్డ్ చూద్దామండి ఒకసారి. రైట్, సూపర్ సీడ్ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి. సూపర్ సీడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సింప్లీ మీన్స్ టు రిప్లేస్ సంథింగ్. దేనిని మనం రిప్లేస్ చేయడానికి బేసికల్గా మనం అంటాం సూపర్ సీడ్. ఏమంటామండి? టు రిప్లేస్ సంథింగ్ ఈజ్ బేసికలీ కాల్డ్ సూపర్ సీడింగ్. ఓకేనా? నెక్స్ట్, పర్సివరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? పర్సివరెన్స్ ఈజ్ అ క్వాలిటీ. అవునా కదా? పర్సివరెన్స్ సింప్లీ మీన్స్ టు హ్యావ్ ఎనఫ్ పర్సిస్టెన్స్, డిటర్మినేషన్. నేను చూపిస్తుంది పర్సిస్టెన్సీ చూపిస్తుంది. ఇట్ ఆల్సో మీన్స్ డిటర్మినేషన్. ఒక మనిషికి డిటర్మినేషన్ కనుక ఉంది అనుకోండి, పట్టుదల ఎక్కువ ఉంది అనుకోండి, అనుకున్నది సాధిస్తాడు, ఎండింగ్ వరకు పనిచేస్తాడు, గివప్ చేయకుండా. ఓకేనా? రైట్, దాట్ ఈస్ బేసిక్లీ కాల్డ్ పర్సివరెన్స్. దీంట్లో అన్ని ఈలు వస్తాయి, ఒక్క దగ్గర ఏ రావాలి ఎండింగ్లో. అంత బాగుంది. అవునా? అసాసినేషన్ సింప్లీ మీన్స్ టు కిల్ సమ్మన్. గుర్తుపెట్టుకోండి, అసాసినేషన్ సింప్లీ మీన్స్ టు మేక్ అ ప్లాట్ అండ్ కిల్ సమ్మన్. ఎవరైనా మనం చంపడానికి బేసికల్గా అసాసినేషన్ అని అంటాం అనమాట. ఓకేనా? సో ఇది కూడా ఆన్సర్ కాదు. ప్రివిలేజ్ ఈజ్ ది ఎక్స్ట్రా బెనిఫిట్ ఆర్ ఎక్స్ట్రా లగ్జరీ. ఎప్పుడైనా మీరు ఎక్స్ట్రా బెనిఫిట్ గురించి కానీ, ఎక్స్ట్రా కంఫర్ట్ గురించి, ఎక్స్ట్రా లగ్జరీ గురించి ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే కనుక అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన వర్డ్ ఏది అంటే ప్రివిలేజ్. అండ్ దాంట్లో D కనపడదు కదా, సో ఇక్కడ D అనే లెటర్లోనే ప్రాబ్లం ఉందన్నమాట. అందుకే ఆప్షన్ 3. ఓకే రైట్, క్లియర్. సో స్పెల్ చెక్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి చూడండి. ఇంకొక స్పెల్ చెక్ క్వశ్చన్ ఉంది, దానికంటే ముందు ఒక గ్రామర్ క్వశ్చన్ చేద్దాం. లెట్ us మిక్స్ దిస్ అప్. ఓకే రైట్, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ నా. రైట్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వీడియో మీరు ఒక 20 seconds అయినా చూసుకుంటూ దీన్ని పాజ్ చేసి ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లెంతీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఈసారి ఎగ్జామినేషన్స్లో. మీరు కూడా అలాంటి ప్రిపరేషన్ చేయండి. టైం టేకింగ్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయండి. 1 లైనర్స్ ఎవరైనా చేస్తారు కదా, ఒక్క లైన్లో క్వశ్చన్ ఉంది, ఆన్సర్ చేయడం ఈజీ అయిపోతుంది. పెద్ద పెద్ద క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. అవునా కదా? దీంట్లో ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయగలరా? నేను మీకు చూపిస్తాను, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను చూడండి, చాలా సింపుల్గా. ఓకే,
that the framework lacks provisions for backward compatibility is less problematic than the assumption that all peripheral institution will, without coercion, adheres to the central directive as framed. Okay, మీకు దీని మీనింగ్ కూడా అర్థం కావాలి లైట్గా. దట్ ద ఫ్రేమ్వర్క్ ల్యాక్స్ ప్రొవిజన్స్ ఫర్ బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ ఈజ్ లెస్ ప్రాబ్లమాటిక్ దెన్ ది అజంప్షన్. అయితే ఏదైతే ఫ్రేమ్వర్క్ గురించి కొత్తగా తీసుకొచ్చే ఫ్రేమ్వర్క్ గురించి మనం మాట్లాడుతున్నామో దాంట్లో ఇట్ ల్యాక్స్ ప్రొవిజన్స్ ఫర్ బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ. కొత్తగా వచ్చిన ఈ సాఫ్ట్వేర్ బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ అంటే ఓల్డ్ కంప్యూటర్స్కి ఓల్డ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో వాటికి కంపాటిబుల్ కాదంట. ఈజ్ లెస్ ప్రాబ్లమాటిక్ దెన్ ది అజంప్షన్. మనం అజ్యూమ్ చేసేంత పెద్ద ప్రాబ్లం కాదంట, ఇది లెస్ ప్రాబ్లమాటిక్ ఉండబోతుందంట. దట్ ఆల్ ద పెరిఫెరల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ వితౌట్ కోవర్షన్ అదేర్ టు ద సెంట్రల్ డైరెక్టివ్ యాజ్ ఫ్రేమ్. చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్రేమ్వర్క్ ఉందో దానికి ఫోర్స్ ఏం చేయకుండానే అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ డైరెక్టివ్ని ఫాలో కావాల్సిందే అని అంట. ఓకేనా, సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డైరెక్షన్ అనమాట. సరే, కొత్తగా వచ్చి ఒక చేంజ్ గురించి మనం మాట్లాడుతున్నాం అంట. ఎనీవే, ఇప్పుడు చూడండి స్టేట్మెంట్లో ఎర్రర్ ఎక్కడ కనిపిస్తుంది, రైట్? వెన్ యూ టేక్ అ క్లోజర్ లుక్ ఎట్ ద స్టేట్మెంట్ మీకు అర్థమవుతుంది. ఆల్ పెరిఫెరల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ వితౌట్ కోవర్షన్ అడ్హైర్స్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్లో మీకు విల్ వచ్చిన తర్వాత మధ్యలో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ అయింది, వితౌట్ కోవర్షన్, వితౌట్ ఎనీ ఫోర్స్. రిమెంబర్ దిస్ వర్డ్, ఈ వర్డ్ కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. కోవర్షన్ అంటే గుర్తుపెట్టుకోండి, వితౌట్ ఎనీ ఫోర్స్. మనం ఎప్పుడైనా కూడా ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరైనా మనం ఫోర్స్ చేసి పని చేయించుకోవడానికి బేసికల్గా మనం అంటాం కోవర్స్. ఏమంటామండి? కోవర్స్. కోవర్స్ సమ్మన్ సింప్లీ మీన్స్ టు మేక్ సమ్మన్ డూ సంథింగ్ ఫోర్స్ఫుల్లీ. ఓకే, విల్ అనే ఆక్సిలరీ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా విల్ ఈజ్ అ మోడల్ అండ్ విల్ ఆక్సిలరీలా వచ్చిన తర్వాత ఇది ఒక ఆక్సిలరీ వర్బ్ కాబట్టి మోడల్ పక్కన మీకు యాక్చువల్గా V1 వర్షన్, మెయిన్ వర్బ్ వర్షన్ అయితే కావాలి. ఆ మెయిన్ వర్బ్ను ఆల్వేస్ బేస్ ఫామ్లో రాస్తాం. మెయిన్ వర్బ్ ఆల్వేస్ ఎలా వస్తుందంట? బేస్ వర్షన్లో వస్తుంది, V1 వర్షన్లో వస్తుంది. అయితే విల్ పక్కన మీకు మెయిన్ వర్బ్ ఎక్కడ ఉందో చూసుకుంటారండి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మధ్యలో వచ్చినా కూడా మెయిన్ వర్బ్ ఇక్కడ కనిపిస్తుంది, అడ్హేర్ టు ద సెంట్రల్ డైరెక్టివ్ యాజ్ ఫ్రేమ్. కొత్తగా వచ్చిన డైరెక్టివ్ని ఇన్స్ట్రక్షన్స్ని అందరూ ఫాలో కావడాన్ని అంటారు అడ్హేర్. అడ్హేర్ సింప్లీ మీన్స్ టు ఫాలో. గుర్తుపెట్టుకోండి, అడ్హేర్ సింప్లీ మీన్స్ టు ఫాలో ఎనీ గైడ్ లైన్ ఆర్ ఇన్స్ట్రక్షన్. ఫాలో ఎనీ గైడ్ లైన్ ఇన్స్ట్రక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫాలో చేయడానికి మనం బేసికల్గా ఏమంటాం? అడ్హేర్ టు. అడ్హేర్ టు ప్రిపోజిషన్ కూడా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ వస్తాయి చాలాసార్లు. అయితే ఒక చిన్న ప్రాబ్లం, మోడల్ పక్కన విల్ పక్కన వచ్చే మెయిన్ వర్బ్ ఆల్వేస్ V1 వర్షన్లో రావాలి అండ్ అది కూడా మనం ఎస్ లేకుండా రాస్తాం, దాన్నే మనం అంటాం ప్లూరల్ వర్షన్, V1 ప్లూరల్ వర్షన్. అయితే మీరు కనుక మెయిన్ వర్బ్ రాసుకుంటే కనుక అడ్హేర్ అనేది కనుక ఫాలో అని చూపిస్తే ఇలా రాస్తే అది ప్లూరల్ వర్షన్ అవుతుంది. ఓకేనా, దీనికి సింగులర్ వర్షన్ ఏమవుతుంది అంటే అడ్హేర్స్. ఏమవుతుంది? ఇలా మీరు ఎస్ యాడ్ చేశారనుకో అది సింగులర్ వర్షన్ అవుతుంది. సో మనకి సింగులర్ వర్షన్స్ వద్దు, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లూరల్ వర్షన్స్. అందుకే మనం అడ్హేర్స్ని యూస్ చేయకుండా అడ్హేర్ని యూస్ చేస్తాం. ఎంత సింపుల్ చూడండి, విల్ పక్కన ఎస్ లేని వర్షన్ కావాలి అంట, అందుకే విల్ అడ్హేర్ రాయాలి. ఇక్కడ ఎస్ని డ్రాప్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈస్ ద ప్రాబ్లం. క్లియరా? విచ్ పార్ట్ కంటైన్స్ ఎరా? ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది మరి? ఆప్షన్ 4. అయితే మీరు ఆప్షన్ 4ని మార్క్ చేసేసేయండి, మీకు ఇమీడియట్గా మార్క్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ పెద్దగా ఉండొచ్చు, లాజిక్ మాత్రం అదే ఉంటుంది. స్టూడెంట్కి కనుక అప్లికేషన్ తెలిస్తే, నిజంగా ప్రిపరేషన్ కనుక తను చేస్తే, రూల్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ సైజ్తో సంబంధం లేకుండా ఆన్సర్ చేయొచ్చు. టైం టేకింగ్ ఉండొచ్చు, బట్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సారీ గైస్. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్ క్వశ్చన్ వస్తుంది, దీన్ని కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా, ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం ఇమ్మీడియట్గా. ఓకే, చెక్ చేయండి ఒకసారి. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్. పీపుల్ కెన్ సెల్డమ్ యాక్సెస్ ఆర్కైవ్డ్ మ్యానుస్క్రిప్ట్స్ వితౌట్ క్లియరెన్స్. జనాలు ఏవైతే ఆర్కైవ్డ్ మ్యానుస్క్రిప్ట్స్ ఉంటాయో, అంటే ఓల్డ్ రైటింగ్స్ ఉన్న బుక్స్ ఉంటాయో వాటిని డైరెక్ట్గా యాక్సెస్ ఎవరు చేయలేరు, వాటికి పర్మిషన్ కావాలి, క్లియరెన్స్ కావాలి, అప్పుడు వాటిని మనం యాక్సెస్ చేయొచ్చు. దట్స్ రైట్, అవునా? అయితే ఇప్పుడు చూడండి, దీంట్లో మీకు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్ కావాలి కాబట్టి పీపుల్ ఇస్ ద సబ్జెక్ట్ హియర్, క్యాన్ సెల్డమ్ యాక్సెస్ అనమాట. సెల్డమ్ యాడ్వర్బ్ ఉంది, ఇక్కడ కెన్ ఉంది, కెన్ మోడల్ పక్కన డైరెక్ట్ వస్తుంది, యాక్సెస్ అవుతుంది V1. ఇందాక చెప్పా కదా, మోడల్ పక్కన ఎప్పుడు కూడా V1 వర్షన్స్ వస్తాయి. అయితే దీనికి మీరు ప్యాసివ్ ఎలా రాస్తారు? దిస్ ఇస్ ద మోడల్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, వెన్ యూ గెట్ యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్ కంటైనింగ్ అ మోడల్, యాక్టివ్ వాయిస్తో వస్తే కనుక మోడల్ ప్లస్ V1 ఉన్న కన్స్ట్రక్షన్ని మీరు ప్యాసివ్ వాయిస్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, యూ రైట్ మోడల్ ప్లస్ బీ ఫామ్ రాయండి, బీ, ఆ తర్వాత మెయిన్ వర్బ్కి థర్డ్ ఫామ్ రాసేసేయండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది ఇమీడియట్గా. ఓకేనా, మోడల్ ప్లస్ B ప్లస్ V3. చాలా సింపుల్ అండి క్వశ్చన్. ఓకేనా, అయితే సార్ కెన్ పక్కన యాక్సెస్ ఉందా, ఇది మెయిన్ వర్బ్. ఈ సెల్డమ్ ఏమంటారంట? యాడ్ వర్బ్ అంటారు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అలా ఉంచండి, అది అలా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ మీకు క్యాన్ బీ ప్లస్ V3 యాక్సెస్డ్ అంటే మీకు ఆన్సర్లో ఏం కావాలి అంటే యూ నీడ్ టు లుక్ ఫర్ క్యాన్, యూ నీడ్ టు లుక్ ఫర్ బీ అండ్ యాక్సెస్కి థర్డ్ ఫామ్ అవుతుంది క్యాన్ బీ యాక్సెస్డ్.
ఇది ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. సో ఇక్కడ చూడండి కెన్ సెల్డమ్ ఎక్కడ ఉంది, కెన్ బీయింగ్ వచ్చింది, బీయింగ్ వద్దు మనకి బీ కావాలి. కుడ్ రాకూడదు మనకి క్యాన్ కావాలి, అవునా, ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. ఆర్ రావద్దు క్యాన్ కావాలి, అవునా కదా, ఆక్సిలరీ ఆర్ ఎందుకు వస్తుంది, ఇలా మీరు ఎలిమినేషన్ చేయండి. ఇక్కడ చూడండి మీకు రిక్వైర్మెంట్ ఉంది, ఓకేనా, రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. క్యాన్ బీ ప్లస్ యాక్సెస్డ్ అవుతుంది V3 అండ్ సెల్డమ్ మధ్యలో యాడ్వర్బ్ లాగా వస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అవునా, రైట్. సో దిస్ పార్ట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇది ప్రాపర్ కన్వర్షన్ అని చెప్పొచ్చు. ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేస్తున్నారైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఒక టాపిక్ని మీరు అస్సలు మిస్ చేయకండి, దట్ ఈస్ వాయిస్. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వాయిస్ కన్వర్షన్. ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది మనం చేద్దాం తర్వాత. దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మిస్ చేయకండి, ఓకేనా, రైట్. మనం ఏదైతే క్వశ్చన్స్ని మిస్ చేసాం ఇంతకుముందు వాటిని కూడా కవర్ చేద్దాం, రైట్. ఓకే, ఇప్పుడు వచ్చేసేయండి ఇక్కడ మీరు స్పెల్ టెస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది, స్పెల్లింగ్ చెప్పడానికి ట్రై చేయండి. వీడియో పాస్ చేసుకోండి, నీట్గా దీన్ని స్పెల్లింగ్ చెప్పండి, రైట్. స్టార్ట్. సైకోఫార్మకాలజీ చెప్పేటప్పుడు ఎలా స్పెల్లింగ్ యూస్ చేయాలి? సైకోఫార్మకాలజీ చాలా సింపుల్ అండి. సైకో రాయండి ఫస్ట్, ఫార్మా కూడా మీ అందరికీ తెలుసు. ఫార్మా స్పెల్లింగ్ చూస్తే PHA రాస్తాం మనం, ఆ తర్వాత RMA ఫార్మా రాస్తాం, ఆ తర్వాత ఫార్మాకాలజీలో మీరు COLOGY యాడ్ చేయడానికి ట్రై చేయండి. దీని మీనింగ్ ఏంటంటే మీకు తర్వాత నీట్గా చెప్పడానికి ట్రై చేస్తా, బట్ ఫర్ నౌ మీరు చెప్పేసేయండి సైకో ఫార్మాకాలజీ స్పెల్లింగ్ ఏమవుతుంది, ఓకే, రైట్. సో విల్ ట్రై టు ఎలిమినేట్ ఆప్షన్స్ నౌ, ఓకే. ఆప్షన్ 1 చూద్దాం. ఆప్షన్ 2లో మీకు సైకో ఫార్మాకాలజీలో ఇక్కడ Y మిస్ అయిపోతుంది, సో ఆప్షన్ 2 ఈస్ ఇన్కరెక్ట్. ఆప్షన్ 3కి వచ్చేసేయండి. ఆప్షన్ 3లో మీకు సైకో ఫార్మకాలజీలో ఇక్కడ ఫార్మాలో ఈ వస్తుంది, నో ఏతో రాయాలి ఫార్మా, రైట్. ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్, అవునా. నెక్స్ట్ సైకో ఫార్మకాలజీలో మీకు సైకో ఫార్మాలో ఇక్కడ ఓ రాకూడదు, ఇక్కడ ఏ రావాలి, అవునా. సో ఎర్రర్ కనిపిస్తుంది, ఆప్షన్ 4 రాంగ్. మనకి కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్ కావాలి కాబట్టి మనం అంటాం ఆన్సర్ ఆప్షన్ 1. దీనిలో అంతా సెట్ ఉంటుంది, కంపేర్ చేసుకోండి, ఓకేనా. సైకో ఫార్మకాలజీ చూడండి, డ్రగ్ ఎఫెక్ట్ సైకలాజికల్ ఫీల్డ్ అనమాట ఇది. సో ఏంటి మ్యాటర్ అంటే స్టడీ ఆఫ్ సైకోఫార్మకాలజీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ది స్టడీ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్, ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్. ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఇక్కడ మీరు వేరే డ్రగ్స్ అనుకోకండి, మెడిసిన్సే, ఓకేనా. డ్రగ్స్ ఆన్ హ్యూమన్ బిహేవియర్, ఆన్ హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ బిహేవియర్ ఆర్ హ్యూమన్ రెస్పాన్స్ యాక్షన్, ఓకేనా. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన కనుక సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఓకే, ఉంటే కనుక మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన మెడిసిన్స్ కనుక యూజ్ చేస్తే అవి ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి, అవి మన మూడ్ని ఎలా ఆల్టర్ చేస్తాయి, అవి మన బిహేవియర్ని ఎలా ఆల్టర్ చేస్తాయి, ఎలా మారుతుంది, అవునా, రైట్. ఒకవేళ ఒక పర్సన్ కనుక డిప్రెషన్లో ఉన్నాడు అనుకోండి, అతని మూడ్ని కొంచెం బెటర్ చేయడం కోసం మెడిసిన్స్ వాడితే, అవునా, నర్వస్ సిస్టమ్ పైన మెడిసిన్స్ అనేవి యాక్ట్ అయ్యి వాళ్ళ ఫీలింగ్స్ని సప్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టడీని బేసికలీ మనం ఏమంటామంటే సైకో ఫార్మకాలజీ అని అంటాం అనమాట. ఇది బేసికల్గా ఒక స్టడీ అనమాట, ఓకే. మనుషుల్ని ఒకవేళ మెంటల్గా ఉన్న డిస్టర్బ్డ్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రీట్ చేయాలంటే డ్రగ్స్ తోటి మెడిసిన్స్ తోటి మనం ఎలా ట్రీట్ చేయొచ్చు, ఆ స్టడీని బేసికల్గా సైకో ఫార్మకాలజీ అని అంటాం. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ, ఓకే. సో ఇప్పటికైతే ఆన్సర్ దొరికేసింది. లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్, మిక్స్ చేద్దాం. చలో ఇంకొక వొకాబులరీ క్వశ్చన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, అ పర్సన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అన్ని రకాల సుఖాలకి దూరంగా ఉండే పర్సన్ని మనం బేసికల్గా ఏమని పిలవాలి? వి కాల్ హిమ్ యాస్కెటిక్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. యాస్కెటిక్ పర్సన్ అంటే ఎవరు అంటే యాస్కెటిక్ పర్సన్ సాధువు లాంటి జీవితం బతుకుతాడు. అ పర్సన్ హూ అవాయిడ్స్ ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, అ పర్సన్ హూ అవాయిడ్స్ ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్. ప్రపంచంలో ఉన్న సుఖాలు కదా, ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ని కనుక ఎవరైనా త్యాగం చేశారనుకోండి, అలాంటి పర్సన్స్ని అంటే మీనింగ్ ఏంటి, ఆ పర్సన్ హూ మెయింటైన్స్ సివియర్ డిసిప్లిన్, స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్, అవునా కదా, సివియర్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు, తప్పులు చేయడు, సుఖాలు కోరుకోడు, రైట్. ఇతనికి ఆల్కహాల్ అనేది ఇష్టం ఉండదు, స్మోకింగ్ ఇష్టం ఉండదు, ఆర్ ఎంజాయ్మెంట్, ఫన్, లేకపోతే వేరే విమెన్ ఇంట్రెస్ట్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. అట్లాంటి పర్సన్స్ ఎవరు ఉంటాయి, రైట్. సివియర్ సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసే వాళ్ళని బేసికల్గా మనం ఏమంటాం అంటే వి కాల్ దెమ్ యాస్కెటిక్. ఏమంటాం, వీళ్ళు ఎలాంటి వాటిలో కూడా ఇన్వాల్వ్ కారు, వేటికి అలవాటు పడరు. సో ఆన్సర్ ఏమవుతుంది, యాస్కెటిక్. agnostic person is a person who believes that we cannot or we can never understand the concept of God. Okay, if a person believes like we can never understand or decode the concept of God అనే ఒకవేళ సూపర్ పవర్ కనుక ఉంటే దాన్ని మనం అసలు డీకోడ్ అయితే చేయలేము అని చెప్పేసి బిలీవ్ చేసే పర్సన్ని అగ్నాస్టిక్ పర్సన్ అని అంటాం అనమాట. ఓకేనా, సో రైట్ నౌ ఇది కూడా ఆన్సర్ కాదు, అవునా. మిస్టిక్ అంటే ఎవరు? మిస్టిక్ ఇస్ అ పర్సన్ హూ బేసిక్లీ హ్యాస్ సూపర్ పవర్స్.
రైట్. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా సూపర్ పవర్స్ కలిగి ఉంటాడో a person who has సూపర్ పవర్స్ ఈజ్ బేసికలీ కాల్డ్ సూపర్ పవర్స్. అంటే ఏంటి, అది పాజిటివ్ పవర్ కావచ్చు, లేకపోతే బ్లాక్ మ్యాజిక్, ఊడు, అది ఇది అవునా కదా, రైట్. ఏమైనా ఉన్నా కూడా బేసికల్గా వాళ్ళని మనం మిస్టిక్ పర్సన్ చెప్పేసి అనొచ్చు అనమాట. ఓకే, రైట్ నౌ దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్. నెక్స్ట్, స్కెప్టిక్. ఇఫ్ వీ కాల్ అ పర్సన్ యాజ్ అ స్కెప్టిక్, దట్ పర్సన్ ఇస్ అ డౌటర్. ఏ పర్సన్ అయితే దేన్ని ఈజీగా నమ్మడో, రైట్, డౌట్తో చూస్తాడో, డౌటర్ని బేసికల్గా మనం స్కెప్టిక్ పర్సనాలిటీ అని అంటాం. ఆప్షన్ 4 ఇస్ ఆల్సో ఇన్కరెక్ట్. సో సాధువు లాంటి జీవితం బతికే పర్సన్ ఏమంటారు, యాస్కెటిక్ అని అంటారట. ఏమంటారు, యాస్కెటిక్, ప్లెజర్స్ అన్ని త్యాగం చేసే వ్యక్తి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 82 గ్రామర్ క్వశ్చన్ వస్తుంది, ప్రాపర్ మిక్సప్ అవుతుంది చూడండి. సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్. నీదర్ ది ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాష్ ది కో ఆథర్స్ యాంటిసిపేటెడ్ ద బ్యాక్లాష్. ఎవరైతే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఉన్నాడో ఆర్ కో ఆథర్స్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరు కూడా ఈ ఏదైతే బుక్ రిలీజ్ చేశారో ఆ బుక్ మీద ఇంత బ్యాక్లాష్ వస్తుంది, అందరూ వ్యతిరేకత చూపిస్తారని చెప్పేసి అనుకోలేదంట. ఓకే, నీదర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ కంజంక్షన్ అండ్ నీదర్తో ఎప్పుడు కూడా సెకండ్ హాఫ్లో మీరు నార్ యూజ్ చేయాలి. రైట్, మీకు సింపుల్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంది, ఎక్కువసేపు పట్టదు, మీరు చూడడం ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవడమే. నీదర్ విల్ ఆల్వేస్ టేక్ నార్. సిమిలర్లీ ఈదర్ కంజంక్షన్ కనుక తీసుకుంటే కోరిలేషన్లో కోరిలేటివ్ కంజంక్షన్ పేరు వస్తుంది ఆర్. సో మీరు చదవాలి కంజంక్షన్ టాపిక్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే, అండ్ మీరు స్టడీ చేయాల్సింది కోరిలేటివ్ కంజంక్షన్స్. ఈ పీడిఎఫ్ కోసం సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కొట్టేసేయండి. ఓకేనా, రైట్. సో కోరిలేటివ్ కంజంక్షన్ పార్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు చూస్తే నీదర్ తోటి మనం నార్ యూసేజ్ ప్రాపర్గా చేస్తాం కాబట్టి ఏవి కరెక్ట్ కాదు. ఆన్సర్ ఆప్షన్ 1. నీదర్ ద ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ నార్ ది కో ఆథర్స్, నౌన్ రిలేషన్ కోరిలేషన్ ఉంది, అది కరెక్ట్ ఉందండి, సింపుల్ కదా, రైట్. యా, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో గ్రామటికల్ క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 83 ఆన్సర్ చేయండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ద బోర్డ్ విల్ కన్వీన్ నెక్స్ట్ ఫ్రైడే డాష్ ఫైనల్ అప్రూవల్ ఈస్ ఎక్స్పెక్టెడ్. బోర్డు ఫైనల్గా ఒకసారి మీట్ అవుతుంది ఫ్రైడే రోజు, ఫైనల్ అప్రూవల్ అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. చెప్పేటప్పుడు మనం టైం గురించి మాట్లాడుతున్నాం కదా, బోర్డ్ విల్ కన్వీన్ నెక్స్ట్ ఫ్రైడే, మనం టైం గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు కన్వీన్ అయినప్పుడు అప్రూవల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్ విచ్ అనాలా, ఆన్ విచ్ అనాలా, వెన్ ఆ, వెరపానా. దర్ ఇస్ ఓన్లీ వన్ వర్డ్ దట్ ఈస్ గివింగ్ అస్ అ రిలేషన్ ఆఫ్ టైం. వెన్ అనేది బేసికల్గా టైంని రిలేట్ చేయడం కోసం పనికి వస్తుంది. వెన్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ద సెన్స్ ఆఫ్ టైం, టైం రిలేషన్ కోసం మీరు ఏ వర్డ్ యూస్ చేయాలండి, వెన్. ద బోర్డ్ విల్ కన్వీన్ నెక్స్ట్ ఫ్రైడే. నెక్స్ట్ ఫ్రైడే బోర్డ్ అనేది మీట్ అవుతుంది, కన్వీన్ అవుతుంది. అప్పుడు టైం రిలేటెడ్ కదా, ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు, టైం గురించి మాట్లాడేటప్పుడు కనుక ఫైనల్ అప్రూవల్ అనేది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేటప్పుడు మనం టైం రిలేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వెన్ యూస్ చేయడం ప్రాపర్గా సింక్ అవుతుంది. ఎట్ వేజ్, ఆన్ వేజ్ ప్రాపర్గా సెట్ అవ్వు, వేర్ అపాన్ ప్రాపర్ సెట్ అవ్వు సార్. టైం రిలేషన్ కోసం మీరు వెన్ యూస్ చేయాలి. సింపుల్ క్వశ్చన్. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో గ్రామర్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నథింగ్ షార్ట్ ఆఫ్ అ పారాడైమ్ షిఫ్ట్ విల్ డాష్ ది ఎంట్రెన్చ్డ్ బ్యూరోక్రాటిక్ ఇనర్షియా. ఏదైతే బ్యూరోక్రసీలో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా డీప్ రూటెడ్ ప్రాబ్లం, ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రాబ్లం ఉందో దాన్ని మనం కనుక చేంజ్ చేయాలంటే వీ నీడ్ అ పారాడైమ్ షిఫ్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఇంగ్లీష్లో వర్డ్స్ కాంబినేషన్స్ ఎలా ఫ్లో అవుతాయి కూడా బాగా తెలియాలండి, రైట్. ఇంగ్లీష్లో ఉంటుంది పారాడైమ్ షిఫ్ట్, ఎక్కడైనా కూడా ఇలానే యూజ్ అవుతుందండి ఇది. మీ న్యూస్ పేపర్స్ చూడండి, బయట మంచి స్పీకర్స్, నేటివ్ స్పీకర్స్ మాట్లాడుతుంటే చూడండి ఒకసారి ప్రొఫెషనల్గా, పారాడైమ్ షిఫ్ట్ అని అంటారు. పారాడైమ్ షిఫ్ట్ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి, వీఆర్ టాకింగ్ అబౌట్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సంథింగ్. ఎప్పుడైనా కూడా ఓల్డ్ సిస్టమ్స్ని మనము చేంజ్ చేయాలి అనుకుంటే కనుక బాటమ్ నుంచి స్క్రాచ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కనుక చేంజ్ చేస్తాం అనుకోండి, ఆ టోటల్ చేంజ్ని, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ టోటల్ చేంజ్ ఎప్పుడు మీరు సెన్స్ ఇవ్వాలన్నా, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ సెన్స్ కావాలన్నా ఆర్ కంప్లీట్ చేంజ్ అనేది ఎప్పుడైనా సెన్స్ కావాలనుకుంటే కనుక, టోటల్ చేంజ్ సెన్స్ కావాలనుకుంటే కనుక అప్పుడు యూజ్ చేయాలి పారాడైమ్ షిఫ్ట్. ఏమనాలి, పారాడైమ్ షిఫ్ట్ అని అంటారు. దాన్ని పారాడిగమ్ అనరు, పారాడైమ్ అంటారు అనమాట. ఓకే, సో ఒక పారాడైమ్ షిఫ్ట్ కావాలి. ఎంట్రెన్స్డ్ బ్యూరోక్రాటిక్ ఇనర్షియా, ఏదైతే డీప్ రూటెడ్ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయాలంటే ఒక కంప్లీట్ ప్రాసెస్ కొత్తది కావాలి. డీప్ రూటెడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం అప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. అయితే చెప్పండి, నథింగ్ షార్ట్ ఆఫ్ అ పారాడైమ్ షిఫ్ట్ విల్ పర్సువేడా, డిస్లాడ్జా, డిస్యూజనా లేకపోతే డిస్ఇల్యూజనా. అయితే మనం ఏం మాట్లాడుతున్నాం, నథింగ్ షార్ట్ ఆఫ్ అ పారాడైమ్ షిఫ్ట్, ఒక షిఫ్ట్ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ వస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ వస్తే కనుక ఇట్ విల్ డాష్ ది ఎంట్రెన్చ్డ్ బ్యూరోక్రాటిక్ ఇనర్షియా. ఏదైతే బ్యూరోక్రసీలో ప్రాబ్లం ఉందో డీప్ రూటెడ్ ప్రాబ్లం, దాన్ని మనం వేర్లతో పాటు జడంతో పాటు పీకి అవతల పడేయచ్చు, చెప్పాలి అంటే కదా, రిమూవ్ చేయొచ్చు, రైట్. సో యూ నీడ్ అ సెన్స్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్ ఓవర్ హియర్, అవునా కదా. రిమూవల్ ఆఫ్ అ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్, డీప్
రూటెడ్ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్. సిస్టంలో ఒక ప్రాబ్లం ఉంది, డీప్ రూటెడ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలి. డీప్ రూటెడ్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ యూజ్ అవ్వాల్సిన ఒక వర్డ్ ఏమవుతుంది అంటే పర్సువేడ్. పర్సువేడ్ అంటే ఒక పర్సన్ని ఒక పని చేసేలా చేయడం. రైట్ నౌ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సువేషన్. ఆప్షన్లో తీసేసేయండి, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ 3 రండి, డిస్యువేషన్. డిస్యువేషన్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ పర్సువేషన్. డిస్యువేషన్ సింప్లీ మీన్స్ దట్ యు ఆర్ మేకింగ్ సమ్వన్ నాట్ డూ సంథింగ్. మేక్ సమ్వన్ నాట్ డూ సంథింగ్. ఒక పర్సన్ ఒక పని చేయకుండా ఉండేలా చేయడం. ఒక పర్సన్ ఒక పని చేసేలా చేయడాన్ని పర్సువేషన్ అంటారు. ఒక పర్సన్ ఒక పని చేయకుండా ఉండడాన్ని మేక్ సమ్వన్ నాట్ డూ సంథింగ్ ఇస్ బేసిక్లీ కాల్డ్ డిస్యువేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే డిస్కరేజ్మెంట్ అనమాట, పని చేయకుండా ఆపేయడం. ఓకే, సో ఆప్షన్ 3 కరెక్ట్ కాదు. రిమూవ్ చేయడం అనే సెన్స్. ఇల్యూషన్ అంటే భ్రమ, డిసిల్యూషన్ అంటే ఉన్న భ్రమని తొలగించడం. ఇది కూడా ఆన్సర్ కాదు. మరి ఆన్సర్ ఏంటి? డిస్లాడ్జింగ్ సంథింగ్. రిమూవింగ్ సంథింగ్ని మనం బేసికల్లీ ఏమంటాం? రిమూవ్ సంథింగ్ ఫోర్స్ఫుల్లీ. రిమూవ్ సంథింగ్ ఫోర్స్ఫుల్లీ ఎప్పుడైనా మీరు చెప్పాలనుకుంటే కనుక, ఓకేనా. రిమూవ్ సంథింగ్ ఫోర్స్ఫుల్లీ. రిమూవ్ సంథింగ్ యూజింగ్ ఫోర్స్ఫుల్లీ చెప్పాలనుకోండి, అప్పుడు మనం యూస్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది డిస్లాడ్జింగ్ సంథింగ్. ఓకేనా. సో రైట్ నౌ మనకు అదే సెన్స్ కావాలి కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ వన్. నథింగ్ షార్ట్ ఆఫ్ అ పారాడైమ్ షిఫ్ట్ విల్ డిస్లాడ్జ్ ది ఎంట్రెంచ్డ్ బ్యూరోక్రాటిక్ ఇనర్షియా. ఎంట్రెంచ్డ్ అంటే ఎప్పటి నుంచో నాటుకుపోయిన అనే సెన్స్ అనమాట. ఓకేనా, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో రైట్. మంచి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసాం, అవునా. ముందుకు వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 88. సో ఆన్సర్ చేయండి. సెలెక్ట్ ద సెంటెన్స్ కంటైనింగ్ హోమోనిమ్ ఆఫ్ ద హైలైటెడ్ వర్డ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. కొంచెం కాంప్లికేటెడ్ కిందకి వస్తుంది అంటిల్ అన్లెస్ యూ నో దిస్ వర్డ్. చూద్దాం. ద ప్రిన్సెస్ గ్యూల్స్ డామినేటెడ్ ద ఫ్యామిలీ కోట్ ఆఫ్ ఆర్మ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. కోట్ ఆఫ్ ఆర్మ్స్ అంటే ఏంటి అంటే, ఎవరైతే యాక్చువల్గా ఓల్డ్ టైమ్స్లో వార్స్ బ్యాటిల్స్ చేసేవాళ్ళో, యూరోప్లో ఎక్కువ జరిగే బ్యాటిల్స్లో వాళ్ళు ఒక ఆర్మ్స్ కోసం వెళ్ళేటప్పుడు, ఐ మీన్ ఫైటింగ్ కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక ప్రాపర్ డ్రెస్ అనేది వేసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. బాహుబలిలో మనం చూడమా అలాంటి డ్రెస్సెస్ అనమాట. ఓకే, వాళ్ళు వేసుకుని ఫైటింగ్ చేసేటప్పుడు ఏ పర్సన్ ఎవరి టీం వాడు, ఏ పర్సన్ ఏ కింగ్డమ్కి సంబంధించిన పర్సన్, ఏ రాజ్యానికి సంబంధించిన పర్సన్ తెలియదు కదా దూరం చూస్తుంటే. బాణాలు అంటే ఎలాగా, అవునా. అందుకే వాళ్ళు వాళ్ళ ఏదైతే డ్రెస్సెస్ వేస్తారో వాటిపైన వాళ్ళు ఏం చేస్తారంటే స్టిక్కర్స్ యూస్ చేస్తారు యాక్చువల్గా. ఓకేనా, అవి కూడా మెటల్కి సంబంధించి బ్యాడ్జెస్ లాగా ఉంటాయి. ఇలాంటి బ్యాడ్జెస్ వీటిని అంటారు గ్యూల్స్. ఏమంటారు? గ్యూల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా కోట్ ఆఫ్ ఆర్మ్స్ కిందకి వస్తాయి. వీటిని అంటారు కోట్ ఆఫ్ ఆర్మ్స్ అని కూడా. ఓకే, వాటి పేరు అనమాట అది. ఆ బ్యాడ్జ్ లాగా ఉండే కోట్ ఆఫ్ ఆర్మ్స్. అది చూస్తే గుర్తుపట్టవచ్చు, వీడు మన సేమ్ కలర్లో ఉన్నాడంటే మనోడు, లేదు అంటే బయటవాడు అని చెప్పేసి అర్థమైపోతుంది. ఓకే, సో గ్యూల్స్ యూస్ చేస్తారు అనమాట. సో హోమోనిమ్ గురించి అడుగుతున్నారు. లెట్ మీ టాక్ అబౌట్ హోమోనిమ్ ఫస్ట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ హోమోనిమ్? ఇది మీకు తెలియాలి కదా. హోమోనిమ్ ఈజ్ అ వర్డ్. హోమోనిమ్స్ అంటే 2 వర్డ్స్ యాక్చువల్గా, పేర్ ఆఫ్ వర్డ్స్ అనమాట. 2 ఆర్ మోర్ వర్డ్స్. ఓ 2 వర్డ్స్ కనుక ఒకవేళ సేమ్ స్పెల్లింగ్ కలిగి ఉన్నాయి, ఓకేనా. 2 వర్డ్స్ హ్యావింగ్ ద సేమ్ స్పెల్లింగ్ ఆర్ సేమ్ ప్రొనౌన్సియేషన్. సేమ్ స్పెల్లింగ్ కావచ్చు, సేమ్ ప్రొనౌన్సియేషన్ కావచ్చు, సౌండ్ అనుకోండి మీరైతే, సేమ్ సౌండ్ ప్రొనౌన్సియేషన్ కావచ్చు ఉండి అవి డిఫరెంట్ మీనింగ్ కనుక ఇస్తే, సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ సెన్స్, డిఫరెంట్ మీనింగ్ ఇస్తే కనుక వాటిని మనం బేసికల్గా ఏమని అంటామంటే, డిఫరెంట్ మీనింగ్ ఇస్తే కనుక వాటిని హోమోనిమ్స్ అని అంటారు. ఏమంటారు? రైట్ గైస్. చూడడానికి సేమ్ ఉంటాయి, వినడానికి కూడా సేమ్గానే అనిపిస్తాయి, కాకపోతే మీనింగ్ వేరే ఇస్తుంటాయి. సో ఇక్కడ ఒక్క ఎక్స్ప్రెషన్ ఎక్కడో హోమోనిమ్ ఎక్స్ప్రెషన్ లాగా ఉందంట. అంటే అన్ని స్టేట్మెంట్లో గ్యూల్ ఒకలా వాడతారు, మిగతా ఒక దాంట్లో మాత్రం డిఫరెంట్గా వాడతారు. డిఫరెంట్ మీనింగ్ ఇస్తుంది. ఆ డిఫరెంట్ మీనింగ్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ డిఫరెంట్ మీనింగ్నే హోమోనిమ్ అని అంటారు. ఏమంటారు? హోమోనిమ్. చదువుదాం. ద టాపెస్ట్రీ, ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ చూడండి. ద ప్రిన్సెస్ గ్యూల్స్ డామినేటెడ్ ద ఫ్యామిలీ కోట్ ఆఫ్ ఆర్మ్స్. అంటే ఫ్యామిలీలో ఏదైతే కోట్ ఆఫ్ ఆర్మ్స్ అందరూ యూస్ చేస్తారో దాంట్లో కొత్త రాకుమారికి వచ్చిన గ్యూల్, ఈ బ్యాడ్జ్ ఏదైతే ఉందో అది చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది, అందరినీ డామినేట్ చేసింది అని మీనింగ్. ఓకే, చలో. సో మొత్తానికి మనం ఈ బ్యాడ్జ్ గురించి మాట్లాడుతాం, దాన్ని మనం గ్యూల్ అని అంటాం. ఓకే, సేమ్ మీనింగ్ వచ్చే మనకు వద్దు. ద టెపెస్ట్రీ ఫ్యూచర్డ్ గ్యూల్స్ అండ్ ఆర్జెంట్ ప్రామినెంట్లీ. ఓకే, గ్యూల్స్ అనేది యాక్చువల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గ్యూల్స్ అనేది మనం యాక్చువల్ దీంట్లో మాట్లాడుతున్నాం కదా. ఈ బ్యాడ్జెస్లో రెడ్ కలర్ ఉన్న ఒక రెడ్ కలర్ హైలైట్ అయిన ఒక సెన్స్ని కూడా ఇస్తుంది. డైరెక్ట్ రెడ్ కలర్ ఎక్కడైనా కనిపిస్తున్న ఈ బ్యాడ్జెస్ అనుకోండి, వాటిని గ్యూల్స్ అని అంటారంట. ఏమంటారు? ఇది గుర్తుపెట్టుకోండి. రెడ్ కలర్లో ఉన్న ఈ బ్యాడ్జ్ ఉందా, దీన్ని గ్యూల్ అంటారు. రెడ్ కలర్లో ఉందా, గ్యూల్ అంటారు. రెడ్ కలర్ బ్యాడ్జ్ ఉందా, గ్యూల్ అంటారు. రెడ్ కలర్ ఉందా ఎక్కడైనా, గ్యూల్ అని అంటారు. అవునా, ఇలా అనుకోండి. ఫుల్గా బ్రైట్ రెడ్లో కనిపించే వాటిని గ్యూల్స్ అని అనాలి, ఆ బ్యాడ్జెస్ని. ఓకే, ఇప్పుడు చూడండి. కలర్స్ డిస్క్రిమినేషన్ అనమాట. కలర్కి సంబంధించిన ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో అది నేను చెప్తున్నాను. ఓకే, సో అది ఇది అనమాట. ఓకే, అజూర్ అనే కలర్ కనిపిస్తుందా, అది బ్లూని చూపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా
యాక్చువల్గా ఒకప్పుడు యూస్ చేసే వర్డ్స్, అవునా? రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, గుర్తుపెట్టుకోండి, అజూర్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది బ్లూని చూపిస్తుందంట. అజూర్ అంటే బ్లూ అంట, చెక్ చేసుకోండి. ఇవి కలర్ డిస్క్రిప్షన్ బ్యాడ్జెస్లో. ఓకే, అదే గ్యూల్ వచ్చింది అనుకో బ్రైట్ రెడ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కడైనా మీకు వైట్ కనిపిస్తుంది అనుకోండి, వైట్ కానీ ఒక సిల్వర్ కలర్ కానీ కనిపిస్తుంది, వైట్ ఆర్ సిల్వర్ కలర్ కనిపిస్తుంది అనుకోండి, దాన్ని మనం బేసికల్గా ఆర్జెంట్ అని అంటాం అనమాట. ఏమంటాం? ఆర్జెంట్. సో గ్యూల్స్లో, ఇన్ఫ్యాక్ట్ గ్యూల్స్ కాదు, కోటా ఫామ్స్లో మీరు కలర్స్ గురించి మాట్లాడితే, ఇవి కోటా ఫామ్స్, ఈ బ్యాడ్జెస్లో కలర్స్ గురించి మాట్లాడితే మీరు సిల్వర్ వైట్ వస్తేనేమో ఆర్జెంట్ కలర్ అని అనాలి, బ్లూ కలర్ వస్తేనేమో అజూర్ అని అనాలి. ఓకేనా, ఇవన్నీ యూరోపియన్ టర్మ్స్ అనమాట. అవునా, అదే బ్రైట్ రెడ్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ గ్యూల్. సో మీరు బ్రైట్ రెడ్ అనే సెన్స్, అది కూడా కోటా ఫామ్స్కి సంబంధించి వస్తే కనుక వాటిని మీరు సేమ్ కన్సిడర్ చేయండి. కొత్తగా ఏమైనా యూస్ చేస్తే దాన్ని హోమోనిమ్ అనండి. టెపెస్ట్రీ ఫ్యూచర్డ్ గ్యూల్స్ అండ్ ఆర్జెంట్ ప్రామినెంట్లీ. సో టెపెస్ట్రీ అంటే మీనింగ్ ఏంటి? టెపెస్ట్రీ సింప్లీ మీన్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ పీస్ ఆఫ్ క్లాత్ దట్ ఈస్ హెవీలీ వోవెన్. ఏ క్లాత్ అయితే చేత్తో బాగా ఎక్కువగా వీవ్ చేసి ఉంచుతాము, అల్లి ఉంచుతాము. ఓకేనా, ఏ క్లాత్ అయితే మనం ధరించడానికి డిఫరెంట్ డిజైన్స్తో అల్లుతాము, బాగా హెవీగా దేనైతే మనం అల్లి యూస్ చేసే క్లాత్స్ ఉంటాయి, వాటిని మనం ఏమంటాం? టాపెస్ట్రీ. టాపెస్ట్రీలో ఎక్కువగా ఏం యూస్ చేశారంటే గ్యూల్స్ యూస్ చేశారు, అంటే రెడ్ కలర్ యూస్ చేశారు. అండ్ ఇంకేం యూస్ చేశారు? ఆర్జెంట్ యూస్ చేశారు. ఆర్జెంట్ అంటే మీనింగ్ ఏంటి? వైట్ ఆర్ సిల్వర్ కలర్ అండ్ ఇంకా రెడ్ కలర్ ఎక్కువగా యూస్ చేసినప్పుడు ద టర్మ్ గ్యూల్స్ ఈస్ రిప్రజెంటింగ్ రెడ్ కలర్. అండ్ వాళ్ళు అప్పట్లో వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆల్మోస్ట్ అదే సెన్స్లో వస్తుంది. సో ఇది హోమోనిమ్ అయితే కాదు, ఆప్షన్ 1 రాంగ్. ద షెఫ్ ప్రిపేర్డ్ సాస్ ఆఫ్ డీప్ గ్యూల్ అండ్ క్యూమిన్. ఇవి చూడండి, ఈ స్టేట్మెంట్లో యాక్చువల్గా గ్యూల్స్ అంటే యాక్చువల్గా రెడ్ అనే సెన్సే ఇస్తుంది, కాకపోతే ఇది కోటా ఫామ్స్కి సంబంధించి బ్యాడ్కి సంబంధించి కాదు. ఇక్కడ షెఫ్ వచ్చాడు. ఎవరు వచ్చాడు? షెఫ్ ఒక సాస్ చేశాడు, ఆ సాస్ రెడ్ కలర్లో ఉంది బాగా, దానికోసం చెప్తున్నాం ఇక్కడ. సో ద వర్డ్ గ్యూల్స్ ఇన్ దిస్ స్టేట్మెంట్ ఇస్ షోయింగ్ ద డీప్ ఆర్ బ్రైట్ రెడ్ కలర్ ఆఫ్ ద సాస్ బాగా రెడ్ కలర్ ఉంది. అండ్ దాంట్లో క్యూమన్ యూస్ చేశారు. క్యూమన్ అంటే ఏంటంటే జీలకర్ర. ఏం యూస్ చేశారు? ఆ సాస్లో ఎక్కువగా జీలకర్ర ఫేవర్ ఉంది, చూడడానికి మాత్రం రెడ్గా ఉందని చెప్పి. ఇక్కడ ఈ వర్డ్ కోటా ఫామ్స్కి సంబంధించినది కాదు, బట్ ఇది కలినరీ డిస్క్రిప్షన్ అంటాం, అవునా కదా? రైట్, దీని ఏమంటారంటే యాక్చువల్గా కలినరీ డిస్క్రిప్షన్. ఓకే, ఫుడ్కి సంబంధించి షెఫ్స్ ఫుడ్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం అంటాం కలినరీ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఇది ఫుడ్కి రిలేటెడ్ ఉంది, సపరేట్ ఉంది, కోటా ఫామ్స్కి సంబంధించింది కాదు. ద గ్యూల్స్ బార్డర్ సిగ్నిఫైడ్ మార్షల్ లీనియేజ్. ఓకే, గ్యూల్ చూసి చెప్పేయచ్చు, బార్డర్ ఏదైతే బార్డర్ ఉందో గ్యూల్స్ అంటే రెడ్ కలర్ బార్డర్ ఏదైతే ఉందో చూసి చెప్పేయచ్చు ఏంటి, మనం చూస్తున్న పర్సన్ ఒక మార్షల్ లీనియేజ్కి సంబంధించిన వాడు. వంశం అంటాం కదా, వంశాన్ని బేసికల్గా మనం ఇంగ్లీష్లో ఏమని అంటాం అంటే లీనియేజ్, యాన్సెస్ట్రీ అని అంటాం మనం బేసికల్గా. ఓకే, ద వర్డ్ దట్ యూ కెన్ స్వాప్ లీనియేజ్ విత్ ఈస్ బేసికలీ కాల్డ్ యాన్సెస్ట్రీ. మీరు వంశం గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా వంశం అనే సెన్స్ కావాలి అంటే ఇంగ్లీష్లో లీనియేజ్ యూస్ చేయొచ్చు లేదా యాన్సెస్ట్రీ యూస్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనము గ్యూల్స్ బార్డర్ అన్నామంటే బ్యాడ్జ్లో ఒక రెడ్ కలర్ బార్డర్ అన్నామంటే సేమ్ కోటా ఫామ్స్కి రిలేటెడ్. సో ఇది హోమోనిమ్ అయితే కాదు, ఇలా ఉంచండి. నెక్స్ట్, ద హెరాల్డ్ ఎక్స్ప్లెయిన్డ్ ద సింబలిజం ఆఫ్ గ్యూల్స్ టు విజిటర్స్. హెరాల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాడంట ఈ గ్యూల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, వాటి యొక్క సింబలిజం ఏంటి అంటే, మళ్ళీ ఇది ఓల్డ్ గ్యూల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారంటే అప్పట్లో ఏం జరిగిందో చెప్తున్నా, ఈ బ్యాడ్జెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టే కదా హెరాల్డ్ అంటే అనౌన్సర్ అని చెప్పేసి. సో ఇది కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది. సో ఇది కూడా హోమోనిమ్ కాదు. మరి ఏది? షెఫ్ ఒక రెడ్ కలర్ సూప్ చేయడం కోటా ఫామ్స్కి సంబంధం లేనిదనమాట, అవునా కదా? సో ఇది మాత్రం సపరేట్గా ఉంది, అందుకే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో డిస్క్రిప్షన్ కొంచెం చూడండి ఎక్కువైపోయింది క్వశ్చన్కి, ఎందుకంటే అసలు ఆ వర్డ్స్ చాలామంది స్టూడెంట్స్కి తెలియదు, అందుకే నేను టైం తీసుకొని చెప్తున్నా. రైట్, సో షెఫ్ ఒక సాస్ చేయడం, ఆ సాస్ రెడ్ కలర్ ఉండడం కొంచెం సపరేట్గా ఉంది, దాన్ని చూడడానికి సేమ్ ఉన్నా కూడా డిఫరెంట్ ఉండదాన్ని హోమోనిమ్ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 89. సో కన్వర్ట్ ద సెంటెన్స్ ప్రొవైడెడ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో ఉంది. సో దీన్ని మనం ఆన్సర్ చేయాలి. ప్యాసివ్ వాయిస్ నుంచి దేంట్లోకి మార్చాలంట? యాక్టివ్లోకి మార్చాలి అని చెప్తున్నాను అనమాట ఎగ్జామినేషన్. చూడండి ఒకసారి. ద ప్యాకేజ్ ఈజ్ డెలివర్డ్ టు ది ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఈజ్, ఆ తర్వాత ఉంది డెలివర్డ్. ఈజ్ డెలివర్డ్ కనిపిస్తుంది కదా, ఈజ్ ప్లస్ V3 కనిపిస్తుంది, అవునా కదా? రైట్, సో ఈ ఈజ్ ప్లస్ V3 చూసి చెప్పొచ్చు గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అండ్ దిస్ ఈస్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్లో ఇది ఉంటే యాక్టివ్ వాయిస్లో ఏం రాస్తాం? వి రైట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మనకి డెలివర్డ్ అనేది కనుక థర్డ్ ఫామ్ అవుతే మనకి V1 వర్షన్లో సింపుల్గా వస్తుంది డెలివర్ ఆర్ డెలివర్స్. సో విచ్ ఆఫ్ ది ఆప్షన్స్ కంటైన్ డెలివర్ ఆర్ డెలివర్స్? ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ 1లో డెలివర్స్ ఉంది, దిస్ ఈస్ V1, యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ కూడా V1 ఉంది, తీసేసుకోండి, రైట్, నో ప్రాబ్లం. రైట్, ఇక్కడ రండి హ్యాస్ డెలివర్డ్, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, సింపుల్ ప్రెజెంట్లో లేదు. ఇక్కడ రండి, ఇక్కడ మళ్ళీ డెలివర్స్ ఉంది, వీ కెన్ కన్సిడర్ దిస్. ఒకసారి చదవండి కుమార్.
ప్యాకేజ్ ఇక్కడ ఉంది, ప్యాకేజ్ ఇస్ డెలివర్డ్ టు ది ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్. సో ప్యాకేజ్ ఇస్ డెలివర్డ్ టు ది ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్ అని చెప్పిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఆన్సర్ ఎలా చెప్తాం? ద ఆఫీస్ డెలివర్స్, ప్యాకేజ్ ఇస్ డెలివర్డ్ టు ది ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్. ప్యాకేజ్ అనేది ఆఫీస్కి వెళ్తుంది ఎవ్రీ మార్నింగ్ చెప్పేటప్పుడు. ఇక్కడ చూడండి ఆఫీస్ డెలివర్స్ ద ప్యాకేజ్ ఎవ్రీ మార్నింగ్ అనాలా, సమ్వన్ డెలివర్స్ ద ప్యాకేజ్. ఇప్పుడు చూడండి ప్యాకేజ్ ఈజ్ డెలివర్డ్ టు ది ఆఫీస్ అన్నప్పుడు టు ది ఆఫీస్ అనేది యాక్చువల్గా ఇది ప్యాసివ్లో ఉన్నా కూడా ఆబ్జెక్ట్ తర్వాత వచ్చి వర్బ్ తర్వాత ఇది వస్తే ఇది ఈ టు ది ఆఫీస్ అనేది సబ్జెక్ట్ అనుకుంటే మీరు కనుక ఆప్షన్ 1 పెట్టారనుకో మీ ఆన్సర్ రాంగ్. ఎందుకు అంటే టు ది ఆఫీస్ అనేది లొకేషన్, ప్యాకేజ్ డెలివర్ అవుతుంది ఆఫీస్కి, బట్ డెలివర్ చేసే పర్సన్ ఎవరు, సబ్జెక్ట్ ఎవరు? ఇక్కడ ఈ ఆఫీస్ అనేది సబ్జెక్ట్ కాదు. పోనీ ఎవ్రీ మార్నింగ్ ఏంటి సార్? ఇది టైం ఎక్స్ప్రెషన్, ఇదేమో ప్లేస్, ఇదేమో టైం ఎక్స్ప్రెషన్, వీటిని యాడ్వర్బ్స్ అంటారు. మరి సబ్జెక్ట్ ఏది? వీ డోంట్ హ్యావ్ ద సబ్జెక్ట్. అవునా, మన సబ్జెక్ట్తో స్టేట్మెంట్ని బిగిన్ చేయాలి. అవునా, సబ్జెక్ట్ కావాలి కదా, సబ్జెక్ట్ దగ్గర ఒక నౌన్ అయినా కావాలి లేదా ప్రొనౌన్ అయినా కావాలి. అయితే ఇది ఆన్సర్ కాదు. ద ప్యాకేజ్ డెలివర్స్ ఇట్ సెల్ఫ్, ప్యాకేజ్ దానికైతే డెలివర్ అయిపోతుందా? నో, ఎవరో ఒకరు డెలివర్ చేయాలి కదా, ఇట్ డజంట్ మేక్ సెన్స్. మన ఆన్సర్ ఏమవుతుంది సార్? సమ్వన్ డెలివర్స్ ద ప్యాకేజ్. ఇక్కడ సమ్వన్ అనేది సబ్జెక్ట్ అండ్ సమ్వన్ అనేది ఒక ఇండెఫినిట్ ప్రొనౌనే కదా, సో ఇండెఫినిట్ ప్రొనౌన్ సబ్జెక్ట్ అవుతుంది. అవునా, సో నో ప్రాబ్లం. సమ్వన్ డెలివర్స్ ద ప్యాకేజ్ అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V1 ప్రాపర్గా సబ్జెక్ట్తో పాటు వస్తుంది కాబట్టి సెన్సిబుల్ కూడా ఉంది కాబట్టి మీనింగ్ఫుల్ ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 అని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, చెక్ చేయండి. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అప్ అంటిల్ నౌ. సో వీడియో యొక్క లెంత్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్ని మనం 2 హాఫ్స్లోకి డివైడ్ చేద్దాం. ఇప్పటిదాకా అయిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక ఫస్ట్ పార్ట్లో అయిపోయినాయి. సెకండ్ హాఫ్లో మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దానికంటే ముందు మీకు హోమోనిమ్స్ అనేవి ఏంటి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేయండి. మనం జనరల్గా బ్యాట్ అనాలనుకుంటే దేనికోసం యూస్ చేస్తాం? ఒకటి క్రికెట్ బ్యాట్ కావచ్చు ఆ బ్యాట్ అనేది, రైట్? ఆ బ్యాట్ అనేది ఒక గబ్బిలం కూడా కావచ్చు కదా, రైట్? ద వర్డ్ దట్ హ్యాస్ సేమ్ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ బట్ హ్యాస్ 2 డిఫరెంట్ సెన్సెస్, 2 మీనింగ్స్లో యూజ్ అవుతుంది కదా. సో దాన్ని మనం బేసికలీ ఏమని అంటామంటే వీ కాల్ దాట్ వర్డ్ యాజ్ అ హోమోనిమ్. ఏమంటామండి? హోమోనిమ్. అలాంటి వర్డ్స్ బేసికల్గా ఏమేమి ఉంటాయి? సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ట్రై చేస్తా. హోమోనిమ్స్ మీకు ఇలా కనిపిస్తాయి. నెయిల్ అంటే గోర్లు అనుకుంటాం కదా, అదే మనం మేకును కూడా ఏమంటామంటే నెయిల్ అని అంటాం. చూడడానికి సేమ్ స్పెల్లింగే, ప్రొనౌన్సియేషన్ కూడా సేమే, కాకపోతే మీనింగ్స్ వేరే వేరే ఉన్నాయి కదా. దిస్ వర్డ్ ఈజ్ అ హోమోనిమ్. సో సేమ్ ప్రొనౌన్సియేషన్ నుండి డిఫరెంట్ మీనింగ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఎక్కడున్నా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయడం మీరు నేర్చుకోవాలి. మీనింగ్ని బట్టి యూసేజ్ బట్టి చెప్పేసేయచ్చు. ఓకేనా? సో పామ్ అంటే అరచేయి కదా, అరచేయిని మనం ఏమని అంటాం? పామ్ అని అంటాం. సో పామ్ అనే వర్డ్ యాక్చువల్గా పామ్ ట్రీస్ కూడా చూపిస్తుందా? మరి ఒకటి అది అరచేయి కావచ్చు, లేకపోతే అది పామ్ ట్రీస్ కూడా కావచ్చు. సో పామ్ ట్రీస్ అంటే తెలుసు కదా, పామ్ ఆయిల్ తీసే ఏవైతే ట్రీస్ ఉంటాయో వాటిని పామ్ ట్రీస్ అని అంటాం. అవునా? సో సెన్సెస్ వేరే వచ్చినా కూడా ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్స్ ఏముంటుంది. సో 2 డిఫరెంట్ సెన్సెస్ ఉన్నాయి. వీటిని మనం ఏమంటాం అంటే హోమోనిమ్స్ అంటాం. ఏమంటాం? హోమోనిమ్స్. ఓకే, జనరల్గా మనం రైట్ టర్న్ తీసుకోండి అని చెప్పాలంటే ఏమంటాం? రైట్ అనే వర్డ్ యూస్ చేస్తాం, RIGHT. అవునా కదా? సేమ్ రైట్ అనేది కరెక్ట్ అనే మీనింగ్ కూడా ఇస్తుంది కదా, మీకు అనిపించింది ఎప్పుడైనా? ఎస్ ఆర్ నో? ఇలా 2 డిఫరెంట్ మీనింగ్స్ ఇచ్చి ఒకటే వర్డ్ కనుక సేమ్ స్పెల్లింగ్స్ ప్రొనౌన్సియేషన్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ హోమోనిమ్. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ బ్యాడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను చూడండి ఒకసారి, రైట్? అది చూడండి. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇక్కడ చూడండి, రింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఫింగర్కి మనం పెట్టుకునే రింగ్స్, ఆ రింగ్, లేదా మనం కనుక ఒకవేళ టెలిఫోన్ని రింగ్ చేసాము, లేకపోతే అలారం రింగ్ చేసాం, రింగ్ అయ్యింది అని చెప్పేసి బెల్ గురించి మాట్లాడితే కనుక బెల్ రింగ్స్ అని చెప్తాం కదా. వర్డ్ ఒకటే రింగ్ అని చెప్పేసి, కాకపోతే సెన్సెస్ మాత్రం 2. వీటిని హోమోనిమ్స్ అని అంటారు. సేమ్ స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్స్. ఓకేనా? రైట్. బ్యాండ్ అనేది మ్యూజిక్ బ్యాండ్ని చూపిస్తుంది. బ్యాండ్ అనేది హెయిర్ బ్యాండ్ కూడా కావచ్చు కదా. మరి సేమ్ స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్స్, సిచ్యువేషన్ బట్టి డిఫరెన్షియేట్ మీరు చేయాలన్నమాట. వీటిని హోమోనిమ్స్ అంటారు. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ కనుక మీకు ఇంకా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చాలా డిఫికల్ట్ కూడా ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ కూడా మీకు చేయాలంటే కనుక మీరు తప్పకుండా పార్ట్ 2 వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పటికైతే ఇక్కడ దాకా వీడియో మీరు ఫాలో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ ఒకవేళ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కనుక మీకు కావాలి అంటే మీరు చేయాల్సిందల్లా లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ని డౌన్లోడ్ చేయడం అండ్ ఇమ్మీడియట్గా యాప్లో ఎన్రోల్ అయిపోవడం. కోర్సెస్లో డెమో వీడియోస్ చూడండి, డెమో కోర్సెస్లో కనిపిస్తాయి. దాంట్లో వీడియోస్ చూసేసి ఇమ్మీడియట్గా మీకు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోర్సా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకొని జాయిన్ అయిపోయి ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కరెక్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటని మీకు యాప్లో నేర్పిస్తా, ప్రాపర్ ప్లాన్ ఇస్తా, ప్రాపర్ రిసోర్సెస్ ఇస్తా, మెటీరియల్ ఇస్తా. మీరు ఇంగ్లీష్కి సంబంధించి ప్రిపరేషన్ ఏం చేయాలని మీరు ఇంకా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కోర్స్లో ప్రతి ఒక్క మ్యాటర్ ఉంటుంది. థియరీ, ప్రాక్టీస్, వీడియోస్, క్విజెస్, PDFs, టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మార్క్స్ అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ నేను దగ్గర మీకు చెప్తా. ఆల్మోస్ట్ 400 వీడియోస్ దాకా మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ కోర్స్, క్యూరేటెడ్ కోర్స్. అది కనుక ప్రాపర్గా ఫాలో అయితే ఇంగ్లీష్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. దగ్గరుండి నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా పెద్ద ఆస్కారం ఉంటుంది. ఓకే, 499 రూపీస్తో కంప్లీట్ SSC బ్యాంక్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అది ఎవరైనా కూడా MTS,
స్టూడెంట్స్ అయినా, జీడీ ఆస్పిరెంట్స్ అయినా, సీజీఎల్ ఆస్పిరెంట్స్, సిపిఓ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్స్ తప్పకుండా కోర్స్ జాయిన్ అవ్వండి. బ్యాంక్ పిఓ క్లర్క్స్ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక 499 రూపీస్ కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ మీకు అవైలబుల్ ఉంది. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకునే స్టూడెంట్ అయినా కూడా మీకు ఇంగ్లీష్కి మన లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్లో కోర్స్ వెపన్ లాగా ఉండాల్సిందే. ఎందుకంటే అక్కడ మీకు కంప్లీట్ కోర్స్లో ఇంగ్లీష్ ప్రాపర్గా దొరకట్లేదు. ఇంగ్లీష్ని థరోగా నేర్పించే ఫుల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. దాంట్లో మీతో మార్క్స్ కొట్టించే రెస్పాన్సిబిలిటీ నాది. ఇంగ్లీష్ నాకు వదిలేసేయండి, ఓకేనా? రైట్. ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఏపీకి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఏపీ నోటిఫికేషన్ ఆల్రెడీ డేట్స్ వచ్చేసినాయి మనకి, అండ్ తెలంగాణ మీకు నోటిఫికేషన్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇద్దరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటే కనుక, యూనిఫామ్ జాబ్ కొట్టాలనుకుంటే మీరు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అండ్ దాన్ని హై లెవెల్లో తీసుకుని వెళ్ళాలి. రైట్. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మార్క్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఏపీకి అయితే 30 మార్క్స్, తెలంగాణకి అయితే 25 మార్క్స్, అండ్ ఎస్ఐకి వచ్చేసి 100 మార్క్స్. చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మార్క్స్ కొట్టిన వాడే ఇన్ఫ్యాక్ట్ జాబ్ కొడతాడని చాలామందికి తెలుసు. కోర్సెస్ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా 399 కోర్స్ మిషన్ ఇంగ్లీష్, లేదా 599 కోర్స్ ఉన్న 6 months కోర్స్. దీంట్లో ఏదో ఒక కోర్స్ మీరు టైం చూసుకొని, ఇది 3 months, ఇది 6 months చూసుకొని షార్ట్ టర్మా లాంగ్ టర్మా డిసైడ్ అయిపోయి డెమోస్ చూసేసేయండి. ఇమీడియట్గా మిషన్ ఇంగ్లీష్ కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. మీ ఎస్ఐ కానిస్టేబుల్ ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ కొట్టించే బాధ్యత నాది, ఓకేనా? అది నేను 100% మీతో కొట్టిస్తాను. మీరు ప్రాపర్గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఓకే? రైట్. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ మన యాప్లోంచి దిగుతాయి అంతే, ఓకే? సో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి మిషన్ ఇంగ్లీష్ కోర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. చెక్ ద డెమోస్ అండ్ జాయిన్ ద కోర్సెస్, రైట్? ఒకవేళ ఇప్పటిదాకా వీడియో చూసి కనుక మీకు వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ ద్వారా నాకు చాలా చాలా మోరల్ బూస్ట్ దొరుకుతుంది, అండ్ అవి చూసే నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేయాలనే ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుంటుంది. సో తప్పకుండా లైక్ బటన్ అయితే డ్యామేజ్ చేసేసేయండి. ఎంత కుదిరితే అంత లైక్స్ కొట్టండి వీడియోకి, ఓకే? అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. యూట్యూబ్ అనలిటిక్స్ చెప్తున్నాయి 69% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో 69% ఆఫ్ ద స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారని చెప్పేసి యూట్యూబ్ అనలిటిక్స్ చెప్తుంది. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఆల్రెడీ వాల్యూ దొరుకుతుందని మనకు తెలుసు. మీరు మన వీడియోస్ని ఎంజాయ్ చేస్తున్నారని తెలుసు. దాని నుంచి మీకు మంచి కంటెంట్ దొరుకుతుందని తెలుసు. నాకు అన్నీ తెలుసు. మీరు సపోర్ట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం, ఓకేనా? అది చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో స్ట్రెంత్ చేకూరుతుంది. అది మీరు చేస్తారు, మన ఛానల్కి పవర్ ఇస్తారని, మీ సపోర్ట్ అండ్ లవ్ నాకు ఇస్తారు, మన ఛానల్కి చూపిస్తారని చెప్పేసి బిలీవ్ చేస్తున్నా. బికమ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఇమీడియట్లీ బై సబ్స్క్రైబింగ్, ఓకే? ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రెస్పాండ్ అవుతా. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కామన్గా వచ్చే ఉంటే వాటిపై నెక్స్ట్ వీడియోనే ప్లాన్ చేస్తా, ఓకే? ఎస్ఐ కానిస్టేబుల్ పైన మీకు ఏమైనా వీడియో కావాలా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ నేను మీకు వేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. మనకు సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ వీడియో యొక్క PDF కూడా మీకు పడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్, గుడ్ డే, గుడ్ నైట్, సీ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ ప్రిపరేషన్. జై హింద్ గైస్.